ఇప్పుడు అరుణాచలం తీసుకెళ్ళిన నాన్నగారు కదండి. అంటే నాన్నగారి ద్వారా అరుణాచలం భగవాన్ తెలుసు కానండి. అది డైరెక్ట్‌గా అరుణాచలం అంటే ఏంటో, భగవాన్ అంటే ఏంటో మరి అలా మనకే తెలియదు కదండీ. తెలిగితే అరుణాచలం వెళ్ళామండి. వెళ్ళాక అక్కడ భక్తులు అదే ఏమో భగవంతుడు ఎలా అండి. భక్తులు నలుగురు అదే అక్కడ పైకెళ్తేనండి, లిఫ్ట్‌లోంచి పైకెళ్తే అరుణాచలాన్ని ఆంధ్రాశ్రమంకి వెనకాల ఏదో మామూలు చిన్న రూమ్ ఏదో తీసుకున్నారండి. అక్కడి నుంచి కొంచెం బయటికి లిఫ్ట్‌లో వెళ్తే గిరి బాగా కనిపిస్తుందండి. నేను నాన్నగారు శరీరం విడిచిపెట్టాకానండి 6 సంవత్సరాలు అరుణాచలం అసలు వెళ్ళలేదండి. అసలు మొత్తానికి కొత్తలో అప్పుడు కొంచెం ఆరోగ్యం బాగానే ఉండేది, అంత బాగోపోవటం కాదండి. తర్వాత ఈ కాలు నొప్పులు అలాగే బతికించేసి, అంటే నాన్నగారి ఆశ్రమంలో పైన గదిలో నాన్నగారు కూర్చునేవారు. అలా మెట్లు దిగి వచ్చి ఇది ఆ నాన్నగారితో మొత్తం అన్నీ తిరిగిన ప్లేస్లు కదండి. అలా నాన్నగారు లేకుండా అరుణాచలం నాన్నగారు లేకుండా మరి జిన్నూరులో తిరుగుతున్నాం కదండి. అలా ఎందుకో కేవలం హెల్త్ తర్వాత కరోనా అయ్యి వచ్చింది, ఏదో ఒకటి వంపు అనుకోండి. అసలు మనకి టైం రావాలండి, ఎక్కడికైనా వెళ్ళాలన్న సంకల్పం రావాలండి. అలా తర్వాత ఆ సంవత్సరం నాడు దేవీ నవరాత్రుల్లోని మన దేవీ నవరాత్రులు కాకుండా క్రితం దేవీ నవరాత్రుల్లో నాకు అరుణాచలం దిష్టి తిరగడం, అరుణాచలం వెళ్ళాలి చూడాలి అన్న దిష్టి తిరగటం మొదలైందండి. కొంచెం అలా దృష్టి తిరిగినప్పుడు కూడా తేడా ఉంటుంది కదండి. అప్పుడేమో ఇలా అరుణాచలం రావాలని చూడాలని ఉంది, దేవీ నవరాత్రులు జనం అయ్యి ఉండరు కదా, అలాంటి మీకు ఎందుకు మామూలుగా అక్కడ పడుకోవడానికి రూములు మంచం అయ్యి ఉంటాయి, రండి మేమందరం వెళ్తాం కదా, జాగ్రత్తగా తీసుకెళ్తాం ఉంది. అంటే ఎంతైనా నాకు ఏంటంటే మనకి వెళ్తే తక్కువ మీద మళ్ళీ వెళ్ళి వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టేదానికంటే మానేయటం అయిపోయామంటే బుజ్జేమో నేను కూడా వస్తానమ్మా పర్వాలేదు ఇంకెళ్తామని చెప్పి వెళ్ళామన్నమాట అండి అరుణాచలం. వెళ్ళామంటే అప్పుడు దేవి నవరాత్రుల్లో నాన్నగారి దర్శనం అయ్యాక అరుణాచలం వెళ్ళాక ఏ రోజైతే నాన్నగారితో అరుణాచలం వెళ్ళామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకునండి మామూలుగానండి మనకు అరుణాచలాన్ని సంపద అంటే ఏంటి, ప్రాపర్టీ ఏంటి, మనకు అరుణాచలాన్ని సంపద అంటూ ఏంటంటే ఆ గిరేనండి. నాన్నగారి దర్శనం అయ్యాక ఇక్కడ సంపద లెక్కెత్తే ఇంకా భౌతికంగా ఉన్నాయిలేండి, అది కాదని కదండి. ఇక్కడ జిన్నూరులో నాన్నగారి దర్శనం అయ్యాక సంపద లెక్కెత్తే నాన్నగారు మాటలండి. అంటే ఎందుకంటే వెంటనే కాకపోయినానండి, అలా శ్రవణం చేయగా మాటలు చూడు. ఇప్పుడు నాన్నగారిని చూశాక దర్శనం చేసుకున్నాక మాటలు శ్రవణం చేయటం కోసం మొదలు పెట్టుకున్నాం కదండి. అలా శ్రవణం చేయటం మొదలు పెట్టుకున్నాకనండి మన ఇంట్లో మన దైనందిన జీవితంలో మనం వాడుకోవడానికి అన్నీ ఎలా ఉపయోగపడుతున్నాయో అలాగే నాన్నగారి మాటలు మన జీవితంలో వాడుకొని జీవించడానికి ఉపయోగపడతాయని దృష్టితోటే నేను తీసుకున్నానండి. అది భక్తి అని, జ్ఞానం అని, మోక్షం వచ్చేస్తుందని అలా కూడా ఫస్ట్ నాన్నగారి దగ్గర తెలియదండి అసలేనండి. అంటే ఎందుకంటే ఇప్పుడు దేవు ఇప్పుడు మనుషులం అయితే మనం కూడా మనిషి అలా మాట్లాడగలిగితే మనం అలాగే మాట్లాడాలి కదండి, నాన్నగారు లాగండి అండి. మనిషి మాట్లాడే మాటలు కాదు కదండి. ఆయన ఫస్ట్ దర్శనం, ఫస్ట్ రూపాన్ని చూడటం, ఫస్ట్ నాన్నగారు మాట విన్నాం అనుకోండి, విన్నాం అనమాట అండి. మాట డిఫరెంట్ ఉంది కదండి. అంటే మనిషి ఎవరు అలా మాట్లాడలేదు, మనుషులు నోటి ద్వారా ఇటువంటి మాటలు రావు. పలకరింపు కూడానండి, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని పలకరింపులోనే ప్రేమ కదండి అసలు అనేది. సబ్జెక్ట్ తర్వాత విషయం అండి. ఫస్ట్ ఆదరణ, పలకరింపు, ప్రేమ, చారు తీసుకోవటం, ఇవన్నీ ఒక వైభవంగా ఉన్నాయి కదండి. అలా వినేసరికి అంటే ఇంతకుముందు ఏదో పూజ, జపం, ధ్యానం, సాధన చేసుకుని జీవిస్తున్నాం, అది వేరే విషయం అండి, చోది కింద కాకుండా మళ్ళీనండి. తర్వాత నాన్నగారు సబ్జెక్ట్ శ్రవణం చేసుకున్నాక అప్పుడు అంటే ఎందుకంటే మొన్న అక్కడ విజయ్ గారు అడిగారండి మామూలుగా నాన్నగారు ఒకసారి నాన్నగారితో పరిచయం అయ్యాక అలా మాటలు అయ్యి ఉంటాక మొత్తం మీద ఎక్కడికో ఒక చోటకి వెళ్ళామండి నాన్నగారితో కలిసి. మరి ఎక్కడో ఒక చోట అండి, ఎక్కడో ఒక చోట వెళ్తే వాళ్ళు నాన్నగారు ఎవరినైతే తీసుకెళ్లారో వాళ్ళు పక్క వాళ్ళు బాగా ధనవంతులండి, విపరీతమైన ధనవంతులు. నాన్నగారు ఏమన్నారంటే మమ్మల్ని ఇక్కడ కూర్చోమని, నేను ఒక అరగంటలో వచ్చేస్తాను, ఆ ఇంటికి వెళ్ళి చూసని చెప్పి వెళ్ళారండి. వెళ్ళి వచ్చేసారనమాట అండి. వచ్చేసాక మళ్ళీ కూర్చున్నారండి నాన్నగారండి. కూర్చొని మాట్లాడుతున్నారండి. మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏమన్నారంటే అండి, ఏమో పాపం ఆవిడ ఎన్ని కష్ట సుఖాలు, ఎన్ని ఇబ్బందులు ఏం చెప్పుకున్నారో అది మనకు తెలియదు కదండి. ఎవరైనా ఏదో ఒకటి చెప్పుకుంటారు కదండి నాన్నగారితోటి. అయిపోయిందండి. అయిపోయాక నాన్నగారు మాట్లాడదాం అనుకుని ప్రారంభించే ముందు ప్రారంభిద్దాం అనుకున్నారండి. ఆ టైంకి నేను వెళ్ళానండి.
మామూలుగా వెళ్ళి మామూలుగా ఇంక దగ్గరగా కూర్చున్నానండి, కింద దగ్గరగా కూర్చుంటే నేనేమో తర్వాత మాట్లాడాను. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మాట్లాడమన్నాడు. అంటే 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ మాట్లాడమ్మా అంటే అప్పుడు అంత విలువ నాన్నగారి విలువ కూడా తెలియదు కదండి. మామూలుగా చేరతీస్తున్నారు కానీ అందుకని మామూలుగా మాట్లాడతాం కదండి. ఆయన గొప్పదనం ఔన్నత్యం తెలిసి కొలిది సూర్యుడు ఎదురుండా దీపం వెలిగించినట్టు ఏం మాట్లాడతాం. అలా తర్వాత కానివ్వండి, అంటే మన దైనందిన జీవితంలో నాన్నగారి దర్శనం ఇప్పుడు నాన్నగారి దర్శనం చేసుకోకముందండి మామూలుగా మనండి మామండి మనం దేని మీదండి అంటే మనకు బాగా తెలివైన వాళ్ళం అని చెప్పి అలా తెలివితేటల మీద ఆధారపడటం, మన తెలివితేటల మీద ఆధారపడి జీవించడం అలాంటివి ఉండేవి. అదే తర్వాత నాన్నగారి మాట శ్రవణం చేశాక ఆ నాన్నగారు ఆ మాట ముందు మన తెలివితేటలు ఏ పార్టీ అనిపించిందండి. నాన్నగారి దర్శనం చేసుకుని కొద్ది రోజులు మీటింగ్ వినేసరికి అండి ఇప్పుడు అంటే ఎవడు మట్టికాడు నేను తెలివైన తెలివితేటలు ఉన్నా లేకపోయినా నేను తెలివైన అనిపించింది కదండి. ఆ తెలివైన అనిపించింది కదండి. నాకు నాన్నగారిని చూడకముందు నేను బాగా తెలివైన అని నాకు అనిపిస్తూ ఉండేది. అది గర్వానికి గుర్తండి. ఇప్పుడు నాన్నగారు ఏంటంటే అవన్నీ గర్వం లిస్టులోకి తీశారు కదండి. ఇదండి అంటే ఆయన అనిసేస్తారు కదండి గర్వాన్ని అండి. మామూలుగా నేను తెలివైనోడిని అలా అనిపించిందండి చూడకముందండి. నాన్నగారిని చూశాను అనుకోండి. అంటే ఆ రోజు నేను నాన్నగారు మాట్లాడమన్నప్పుడు ఫస్ట్ నేను మాట్లాడింది ఏంటంటే నేను నాన్నగారిని చూడకముందు నేను చాలా తెలివైనోడిని అని చెప్పి తెలివితేటల మీద ఆధారపడుతూ అలా ఆ రకంగా జీవింతూ సంతోషంతో అలాగే ఉన్నాను. అంటే బయట ప్రాపర్టీ మాకు అంత సంపద ఏమీ లేదు. అంటే ఏదో బయట ఏదో ప్రాపర్టీ భగవంతుడు మన 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 పోషణ నిమిత్తం అవసరార్థం సరిపోయేటటువంటి సంపద భౌతికంగా ఇచ్చాడు. అది సరే, అది అలా కాలక్షేపం అవుతుంది. అంతకంటే తెలివితేటల మీద ఎలా ఆధారపడటం అండి. కానీ నాన్నగారి మాటలు శ్రవణం చేసుకున్నాక అలా కొద్ది రోజులు అంటే అంతకుముందు తెలివి మీద ఆధారపడుతున్నాం కదండి. ఇది నాన్నగారి మాట ముందు మన తెలివితేటలు ఏపాటివి అనిపించిందండి. కొద్ది రోజులు మాటలు శ్రవణం చేసేసరికి అండి ఆయన మాటల ముందు మన తెలివితేటలు ఏపాటి, అసలు ఈ తెలివికి ఆ మాటకి సంబంధం ఉండలేదు. మరి నుండి అది ఒకవేళ మనం తెలివైన వాళ్ళు అనుకుంటున్నాం కదా, తెలివైన వాళ్ళు అనుకుంటే నాన్నగారి నోటి ద్వారా మాట ఎలా వస్తుందో మన నోటి ద్వారా కూడా మాటలు అలా రావాలి కదా. మన నోటి ద్వారా అటువంటి మాటలు ఏమీ రావటం లేదు కదా. నాన్నగారి నోటి ద్వారా వచ్చిన మాట ఒక్క మాట కూడా మన నోటి ద్వారా రావటం లేదు. అందుకంటే తెలివి కాదు, అది భగవంతుడికే. జీవుడైతే అలా మాట్లాడేటలేదు. జీవుడు కనుక అలా మాట్లాడితే మనం కూడా మాట్లాడగలిగి ఉండాలి, మాట్లాడలేకపోతున్నాం. అది దేవుడికి సంబంధించి ఆ అంశం ఏదో అయ్యి ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఎందుకంటే మన దైనందిన జీవితంలో తెలివి మీద ఆధారపడుతున్నాము. కానీ నా తెలివితేటల కంటే నాన్నగారి మాట మీద ఆధారపడుతూ ఆ మాటలు నా దైనందిన జీవితంలో వాడుకుంటూ జీవిస్తే మన జీవితానికి ఒక మాధుర్యం, ఒక అందం ఉంటుంది అని, ఆ మాటలో ఉన్న అందం మన జీవితంలోకి రావచ్చు అలా అనిపించి నేను నాన్నగారి మాటలు ఆ రకంగా తీసుకున్నానని నాన్నగారు ఎదురుగుండా చెప్పాను అనమాట అండి. అయిపోయిందండి. ఎప్పుడో అది పరిచయమైన కొత్తలో మాటలండి. అంటే ఆధారంగా తీసుకోవటం కోసం అండి. అంటే ఎందుకంటే ఇంతకంటే విలువైంది అన్నప్పుడు దీన్ని పక్కన పెడతాం కానండి, ఇంతకంటే తక్కువదంటే తీసుకోం కదండి. తెలివి కంటే నాన్నగారి మాట విలువైందనండి. అలా ఆయన సహవాసం చేయగా మాటలు శ్రవణం మరణం అవన్నీ చేసుకోగానండి. అదండి ఇప్పుడు భౌతికంగా కూడా మనకి డబ్బులు, సంపద, భౌతికంగా ప్రాపర్టీ, బంగారం, పొలం వీటికి అన్ని విలువలు తెలుసు కదండి. మరి మాటలు శ్రవణం చేయగానే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు శ్రవణం చేసుకొస్తామంటే కూడా ఇంకా జ్ఞానం విలువ పూర్తిగా తెలియటం లేదండి. అంటే భౌతికమైన విలువలకి ప్రాధాన్యత ఇస్తున్నామండి. దాంతోపాటు దీనికి కూడా జ్ఞానానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం అనుకోండి. 100% ఇవ్వలేము కదండి. 100% ఇస్తే జ్ఞానమే వచ్చింది కదండి. సగమేమో భౌతిక విలువల్లో ఉంటున్నామండి మనం ఇప్పుడు, సగమేమో ఆధ్యాత్మిక విలువ తెలుస్తుందండి. పోనీ అది తెలియటం లేదంటే ఆధ్యాత్మిక విలువ ఎలా తెలియకండి, ఎలా ఉంటుందండి? గురువు సహవాసం చేశాక అది అనుభవిస్తున్నామండి, ఆ విలువ తెలుస్తుందండి. అలా అని చెప్పి భౌతిక విలువ విడిచిపెట్టేసామంటే భౌతిక విలువలు విడిచిపెట్టడం లేదండి. అటు కాకుండా అటు సగం ఇటు సగం అన్నట్టు అటు ఉన్నామండి, ఇటు ఉన్నాం అనమాట అండి. అదండి అందు గురించి ఏంటంటే అండి, ఏ రోజైతే
తర్వాత అరుణాచలం నాన్నగారు ఫస్ట్ తీసుకెళ్ళి అరుణాచలం అవన్నీ ప్రదక్షిణలు. అసలు అరుణాచలాన్ని నాన్నగారు చూపించిన ప్లేస్ అంటూ లేదండి పాపం. మరి అప్పుడు అలా తిప్పేవారు కదా భక్తులందరినేనండి. మామూలుగా వెనక ముందు మొత్తం అన్నీ తిప్పి చూపించారు కదండి. చూపించినప్పుడు ఆ గిరికి, ఆ గిరువు యొక్క విలువ, గురువు యొక్క ఔన్నత్యం అవన్నీ చూపించండి. ఫస్ట్ గిరి ఫోటో నాన్నగారు అరుణాచలం వెళ్ళొచ్చారండి. జిన్నూరు వెళ్ళాను. ఫస్ట్ గిరి ఫోటో ఇచ్చిన రోజున ఏమన్నారంటే, ఇది ఈశ్వరుడు అనే భావన ఉంటే తీసుకోమన్నారండి. 4-5 వెళ్ళామండి. ఈశ్వరుడు అనే భావన ఉంటే తీసుకోమంటే అది పేపర్ అండి మామూలుగా. ఆ ఈశ్వరుడు అనే భావన ఉంటే తీసుకోండి, ఇది సాక్షాత్ ఈశ్వరుడే ఇక్కడ గిరి రూపంలో ఉన్నాడు, ఇది ఏదో కొండ, ఇది ఏదో ఏదో అనుకోవద్దు అన్నారండి. అదండి అంటే అప్పుడేమో మిగతా వాళ్ళు మానేశారు, తీసుకోలేదండి. ఏంటంటే చూడటానికి బాగుంది, ఈశ్వరుడు అనే భావన ఉంటే తీసుకోమంటున్నారేంటి? ఈశ్వరుడు అనే భావన ఎక్కడ ఉంటుంది మనకి? అసలు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూసాము, నాకు గిరి నచ్చింది అని నేను ఏమన్నానంటే, నాన్నగారు అది నచ్చిందండి, ఇవ్వండి. ఈశ్వరుడు అని మీరు చెబుతున్నారు కదండి, ఇప్పుడు ఈశ్వరుడు అని అది ఈశ్వరుడే ఈ రూపంలో ఉన్నాడు గిరి అని నాన్నగారు ఫస్ట్ రోజు ఫోటో చేతిలో పెట్టి చెప్పిన మాట అండి. ఆయన జిన్నూరులో అరుగు మీదండి పాపం. ఆదివారం అమావాస్య రోజునండి. అదండి ఇది ఈశ్వరుడు అనే భావన ఉంటే తీసుకోమన్నారండి. ఈశ్వరుడు అనే భావన ఉంటే తీసుకోమంటే అక్కడ ఏం చేయాలని కొంచెంసేపు కొద్ది కన్ఫ్యూజన్ వస్తుంది కదండి. అది ఈశ్వరుడు అనే భావన మనకు తెలియదు. అంటే ఈశ్వరుడే, సాక్షాత్తు ఈశ్వరుడే ఇలా గిరి రూపం దండించాడు, అరుణాచలంలో ఉంది, ఇది ఈశ్వరుడు అనే భావన అంటున్నారు కదా. నాకు ఫోటో నచ్చింది నాన్నగారు, మీరు చెప్తున్నారు కనుకండి, అంటే ఈశ్వరుడు అనే భావన చేసుకుంటానంటే రేపు నుంచి. అది మరి అంతకుముందు ఈశ్వరుడు అని మనకు తెలియదు కదండి. అదే దేవుడి ఫోటో చూసేసరికి దేవుడు ఎలా అనుకుంటున్నామో అది మరి కొండ కదండి, మరి గ్రీన్గా అది బాగుందండి. అలా ఫోటో కట్టించుకుంటానండి, ఈశ్వరుడు అనే భావన చేసుకుంటానండి. భావన ఉందో లేదో నాకు తెలియదు, ఈశ్వరుడు అనుకుంటాను రేపు నుంచి పట్టుకోరు కట్టించుకున్నాక అని చెప్పానండి. అంటే ఇచ్చారండి. అది ఇచ్చాక అరుణాచలం వెళ్ళటం అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అరుణాచలంలో ఎక్కడ మామూలుగానండి నాన్నగారు ఎక్కడుంటే అక్కడండి. అదండి సాలాలు రమణాశ్రమంలో, ఆంధ్రాశ్రమం అవి కట్టకముందు కూడా రమణాశ్రమంలో ఆ రూముల్లోనే అక్కడని, ఇక్కడ మోరీ గెస్ట్ హౌస్లోనే అన్ని చోట్ల తిరిగారండి. తర్వాత ఆంధ్రాశ్రమం కట్టారు, అక్కడ తిరిగామండి. తర్వాత నాన్నగారు ఆశ్రమం కట్టారండి. నాన్నగారు ఆశ్రమం కట్టాక అక్కడ భక్తులు అందరితోటినండి. అంటే అరుణాచలంలో నాన్నగారితో కలిసి వెళ్ళటం మొదలయ్యాక నాన్నగారు లేకుండా అరుణాచలం వెళ్ళటం తెలియదండి. అందుకు నాన్నగారు శరీరం విడిచిపెట్టాక మళ్ళీ అరుణాచలం వెళ్ళాలంటే బాధ అనిపించేదండి. తర్వాత ఇంకా పరిస్థితులు కూడా అనుకూలించలేదు అది విషయం అండి. అంటే ఆ గిరి యొక్క ఔన్నత్యం నాకు నాన్నగారు ఉండగా అప్పుడు మామూలు తీసుకెళ్ళినప్పుడు చెప్పేవారండి. అంటే సాధ్యమైనంత వరకు ఖాళీ టైంలోనే ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ గిరిని చూసుకుంటూ ఉంటే సరిపోతుందమ్మా, ఆటోమేటిక్గా పెద్ద పట్టినట్టు కూడా చూడక్కర్లేదు, యాదాలాపంగా గిరిని చూసుకుంటే అది ఎంత పని చేస్తుందో, దాని ప్రభావం ఏంటో అది మామూలుగా మనకు ఇప్పుడు తెలియదు, ఇంటికి వెళ్ళాక ఉపయోగపడుతుంది. అది బెస్ట్లో బియ్యం ఎత్తే అన్నం ఎలా అయితే కింద అగ్ని కొత్త ఉడుకుతుందో అది జ్ఞానాగ్ని. అలా మనసు జ్ఞానానికి కొత్తలాడి పక్వానికి వస్తుంది మనసు, అలా అని చెప్పేవారండి. ఇప్పుడు నాన్నగారు చెప్పారు అలా గిరిని చూసుకుంటా ఉండమని చెప్పండి. అలా నాన్నగారు ఆశ్రమంలో సెంటర్లోనండి, మెట్లు కాడి ఎంట్రన్స్లోనండి. పాపం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు అరుణాచలంలో అది మా బుజ్జి అదే అంది, మళ్ళీ అరుణాచలాన్ని మనకి ఇవన్నీ ఆశ్రమాలు అలాగే నేను నాన్నగారితో వెళ్ళిన వరకు ఈ రోజు వరకు అరుణాచలంలో ప్లేస్కి ఇబ్బంది కానీ ఫుడ్ విషయం అసలు ఇంకా అరుణాచలంలో ఎలా అంటే ఇంకా దేనికి లోటు లేకుండానండి. అరుణాచలం అంటే మనకి ఆశ్రమాలు మనకి రూములు లేవు, అవి లేవు, ఇవి లేవు అనే భావన కూడా శ్రీనాడు లేదండి. అంటే నాన్నగారు ఎక్కడుంటే అక్కడే మంది అనిపిస్తుంది కదండి. ఇప్పుడు అందులోని ఆంధ్రాశ్రమంలో కూడా ఉండటం తక్కువ, నాన్నగారు ఆశ్రమం కట్టాక ఎక్కువ నాన్నగారు ఆశ్రమంలోనండి. ఆ ఎంట్రన్స్లో మూల సెంటర్లో కూర్చోవడం అండి. అటు చూస్తే గిరి అండి, ఇప్పుడు కనిపించలేదు కానీ గిరి ఎంత బాగా కనిపించేదండి నాన్నగారు ఆశ్రమం కట్టిన కొత్తలోనండి. ఎటు చూస్తే గిరి అండి. తర్వాత ఏమో ఇలా చూస్తే నాన్నగారి దగ్గరికి ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు లోపలికి వస్తున్నారు, లేదా ఏమన్నా సబ్జెక్ట్ చెప్తామంటే ఓ చెవ్వేమో ఇటునే, ఒక అన్ను ఇటు ఉండేదండి, ఒక అన్ను అటు ఉండేదండి గిరిని చెప్పడానికండి. అలాగే అయిపోయిందండి అదండి. కానీ నాన్నగారు శరీరం విడిచిపెట్టాక అలాగా అసలే గిరి మీద దిష్టి సరిపోయింది.
నాకు అరుణాచలం వెళ్ళకముందు మనం అరుణాచలం వెళ్తే అంటే నాన్నగారు ప్రేమకి, నాన్నగారు ఆదరణ, నాన్నగారు పలకరింపు, నాన్నగారి నుంచి వైపు నుంచి వచ్చే ప్రేమ, అంటే ఆయన శరీరం లేకపోయినా సహజంగా ఉండొచ్చు, అది వేరండి. డైరెక్ట్గా దానికి ఆయన సహవాసం చేసిన రోజు నుంచి అది అనుభవించడానికి అలవాటు పడ్డాం కదండి. అలా అలవాటు పడినప్పుడు ఇవాళ మనం అరుణాచలం వెళ్తున్నాం కదా, ఇది అరుణాచలం వెళ్తే మన ప్రేమగా చూసుకోవడానికి మన ఎవరు పలకరింటారు, ఎవరు ప్రేమగా చూసుకుంటారు, ఎవరు ఆదరిస్తారు, నాన్నగారి శరీరం లేదు కదా అని వెళ్ళే ముందు ఇక్కడ ఒక వారం రోజులు 10 రోజులకి వెళ్తానికి మళ్ళీ టెన్షన్ ప్రారంభమైందండి. అంటే ఏం చెప్తారంటే అరుణాచలేశ్వరం నాన్నగారు కూడా లోపల ఉన్నవన్నీ అలా కదుపుకొస్తారనమాట అండి. లోపలికి ఉన్న పార్నమీటర్ అంతా చెడ్డ బయటకు తీయాలి కదండి. అయితే ఏంటంటే 2-3 రోజులు అలాగా నాన్నగారి ఆశ్రమంలో బాగానే ఉన్నానండి. తర్వాత ఆ దుర్గ గుడి కాడికి వెళ్ళి కూర్చుంటే గిరి అక్కడికి కూడా బాగా కనిపిస్తుందండి. నేను కేవలం అందుకే వెళ్ళాను, దుర్గమ్మ గుడి కాడికి వెళ్ళి కూర్చుందాం, గిరి బాగా కనిపిస్తుంది, అది సరిపోతుంది, మనం ఎవరిని విడిచిపెట్టకూడదు. వాళ్ళ టైంలో వాళ్ళకి ప్రదక్షిణలు అయ్యి తిరుగుతారు, పెద్ద గుడులు అయ్యన్నీ మనం ఒకసారి చూస్తే సరిపోతుంది. తర్వాత రవి గారు ఉన్నారండి, అటు ప్రదక్షిణలోనండి మురగడు గుడి వస్తుంది, అది దాటాక భగవాన్ బ్రిడ్జికి మధ్యలో ఇంకా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి గిరిని చూపించారండి. అసలు ఇంకా అక్కడికి గిరి ఉందండి మామూలుగాని, అసలు ఇంక ఎంత వైభవంగా ఉందో నండి, భూమి పాదం కానించి శిఖరం దాకానండి ఇంకా అతి వైభవంగా ఉందండి. ఆయనండి 4 రోజులు 5 రోజులండి, రోజు కారులో 4ంటికి వచ్చండి, ఉన్నది వారం రోజులు 10 రోజులు ఉన్నామండి. వచ్చండి అక్కడికి తీసుకెళ్ళి నేను ఆయనతో కేవలం గిరిని చూసుకోవటం కోసం వచ్చానండి, మిగతా అన్నీ వెళ్ళినా పర్వాలేదు, జయ్యి ఒక్కసారి పెద్ద గుడికి తీసుకెళ్ళండి, అరుణాచలేశ్వరం చూసి చాలా రోజులు అయింది, ఇంకా మిగతా అన్ని సార్లు మళ్ళీ నాకు చూడాలని అనిపించదని జరిగింది. అక్కడికి కూర్చున్నాం అనమాట అండి. కూర్చుంటే మామూలుగా అదే అలా కూర్చున్నామండి. అది గిరి గురించి అండి, గిరి యొక్క గొప్పతనం, గిరి యొక్క ఔన్నత్యం అవన్నీ అంతగా నాన్నగారికి అంతలా చెబుతామన్నా డైరెక్ట్గా నాన్నగారు మాటలేని చెప్పండి అంటే మా మనస్సు ఇటు నాన్నగారి వైపే ఉండేది, కానీ అటు గిరి వైపు వెళ్ళేది కాదండి. నాన్నగారు చూడమన్నారని అలా చూసేదాన్నండి. ఆయన మామూలుగాని దానివల్ల ఉపయోగం ఉంటుందని నాన్నగారు చెప్తున్నారు, చెయ్యాలి మనం అంతే, అలా చూసుకోవాలి అన్నానండి. నేను మొన్న అరుణాచలం వెళ్ళాకని అదండి, అంటే ఎందుకంటే ఆయన కేవలం ఇంక అప్పుడు ఆ రోజు కానీ ఏమైందంటే అండి, గిరి మీద తిరగటం మొదలైందండి. ఆయన అక్కడికి తీసుకెళ్ళి చూపించేసరికి అండి ఇంకా నాన్నగారితోటి ఫస్ట్, తర్వాత మొన్న అక్కడికి వెళ్ళాక ఒక భక్తులు మేము ఉన్న చోట భక్తులు తగిలారండి, 2-3 అండి తగిలితే అది ఏమన్నారంటే అండి, మేము ఇక్కడ అరుణాచలం ఏకాంతంగా ఉందామని వచ్చాము, అదే ఏకాంతంగా ఉందాం, మౌనంగా ఉందాము, మేము ఏదో ఒక వర్క్ మీద పని మీద వచ్చాము, మా పని ఏదో మేము చూసుకుందామని. అంటే ఇటు నుంచి అటు ఫోన్లు లేవు, అటు నుంచి ఇటు ఫోన్లు లేవు, అంటే అంటే ఏంటంటే అక్కడ ఏకాంతం మౌనం చాలా మంచిదండి, దానివల్ల ఉపయోగం ఉంటుంది అని వచ్చాము, ఏమనుకోకండి, ఎక్కువ మాట్లాడమని అదే మాట్లాడకపోదామని అనుకుంటున్నాము అని చెప్పి అన్నారండి. అంటే అన్నాను చాలా సంతోషం అండి, నేను అందుకే వచ్చాను, నాకు అసలు జనాలతోటి ఇష్టం, నాకు అసలు జనాలతో విడిచిపెట్టి అంటే ఎందుకంటే నాన్నగారు జనాల మధ్యలో ఏకాంతంగా ఉండటం అంటే, ఇప్పుడు నాన్నగారు ఏమని చెప్పేవారు ఏంటండి, అదే మామూలుగా కొంచెం నిర్వికల్ప సమాధి వస్తుంది కదండి, అంటే ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అదే కొంతమంది భగవాన్ ధ్యాన మందిరంలోని అక్కడ ఇక్కడ అలా కూర్చున్నప్పుడు ధ్యానంలోకి మనసు డీప్గా వెళ్ళిపోయినప్పుడు కొంచెంసేపు సమాధి స్థితి వచ్చేస్తుందండి. అలా నిర్వికల్ప సమాధి సింగవృక్షం రామరాజు గారికి వచ్చేదండి. ఇదండి నాన్నగారి సన్నిధిలో ఆయనకి ఒకసారి సమాధి నాన్నగారి సన్నిధిలో కూర్చేసరికి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయేవారండి ఆయనండి. ఆ నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతే భానుగారు తెలియక టచ్ చేశారండి. నాన్నగారు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు, ఆయన లేగటాలేదండి. ఆయన మిమ్మల్ని టచ్ చేశారు, అందరూ వెళ్ళిపోయారు లేగుండంటే ఇంకా మూర్చొచ్చిన వాళ్ళు కొట్టుకుంటారు, గిలగిలా కుట్టించుకున్నారండి ఆయన. అలా కాదు, అది టచ్ చేయకూడదంటండి, నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిన వాళ్ళకి ప్రమాదం అంటండి. అప్పుడు అలా గిలగిల్లాడిపోతుంటే ఇంకొకళ్ళు వెళ్ళి నాన్నగారితో చెప్తే మిమ్మల్ని ఎవరు టచ్ చేయమన్నారండి, ఆయన కూర్చుండని చెప్పి కూర్చుంటారు,
మామూలుగా తర్వాత ఆరేడు ఎగిసిపోతారు అన్నారండి. అప్పుడు ఆ రోజు నాన్నగారు ఏమన్నారంటే అండి, ఇప్పుడు ఆయనకి తర్వాత ఆ రోజు అయిపోయింది కదండి, ఇంకా తర్వాత మళ్ళీ అరుణాచలానికి కూర్చొని రోజు సబ్జెక్ట్స్ చెబుతారు కదండి. ఇప్పుడు ఆయనకి వచ్చింది, నిన్న రామరాజు గారికి వచ్చింది నిర్వికల్ప సమాధి వచ్చింది. అందుకు ఇప్పుడు భగవాన్ మనకి చెప్పేది ఏంటంటే, ఆ నిర్వికల్ప సమాధి వచ్చింది అండి. అప్పుడు నాన్నగారు అదే టైంలో ఆయన నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయారు. అదే టైంలో నాన్నగారు సబ్జెక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు నిద్దట్లో సబ్జెక్టు శ్రవణం చేయలేము కదండి మనం, లేదండి. అందుకు మనం మనం అక్కడ కూర్చున్నామండి. మనకు నిర్వికల్ప సమాధి రాలేదండి. ఇక్కడ సబ్జెక్టు శ్రవణం చేసుకుంటున్నాం కదండి మనం. మనకి ఏమనిపించిందంటే చూసి వాళ్ళకండి మనకంటే ఆయన స్థితి ఎక్కువేమో అనిపించిందండి. మనకంటే ఆయన స్థితి ఎక్కువేమో, ఆయన నిర్వికల్ప సమాధిలోకి వచ్చింది కదా, మనకు రాలేదు కదా అనిపించిందేమో అండి. ఆయన శ్రవణం చేయలేదండి, అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి అండి. ఇక్కడ వీడు శ్రవణం చేసుకున్నాడు. ఇప్పుడు మనం శ్రవణం చేసుకున్నాం కదండి, కూర్చుని శ్రవణం చేసుకున్నాం కదా, అందుకు శ్రవణం చేసాం కనుక ఈ మాటలన్నీ చెవిలో పడ్డాయండి. శ్రవణం చేసుకున్నాం, మనసుకు ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మననానికి వస్తాయన్నమాట అండి. అంటే భగవాన్ పద్ధతి ఏంటంటే, టీచింగ్ ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే మనం ఒంటరిగా కూర్చోవాలి, ఏకాంతంగా కూర్చోవాలి, లేకపోతే సోమవారం మౌనంగా ఉండాలి, అలా అనుకుంటాం కదా. అంటే భగవాన్ చెప్పేది ఏంటంటే, జ్ఞాని నేర్పేది ఏంటంటే సహజ సమాధి నేర్పడం వచ్చి మాకు. భగవాన్ చేసే పని ఏంటంటే సహజ సమాధి నేర్పుతారు. అంటే అందరి మనుషుల మధ్యలోనే తిరుగుతూ ఉన్నప్పుడు కూడా, అందరి మనుషుల మధ్యలో మాట్లాడుతూ కూడా, ఆయన అన్ని వ్యవహారాల్లో పెట్టి మరి వాళ్ళు తరించకండి ఎలా ఉంటారండి? వాళ్ళు నా పనిలో ఎందుకు పెట్టినట్టండి భగవంతుడండి? వాళ్ళు ఏకాంతంగా లేరని మనం అనుకుంటాం అనమాట అండి. అంటే భగవంతుడు ఎవరిని ఏ పనిలో పెట్టినా వాళ్ళు నా పనిలో పెట్టండి, నాన్నగారు చేసే పని, భగవాన్ పని చేసే పని అండి. ఇప్పుడు ఏకాంతం అంటే ఇప్పుడు ఇంట్లో 10 మంది మనుషులు ఉండొచ్చండి. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి పెద్దవాళ్ళకి వంట వండి చేసి పని, అంటే మొత్తం టైం అంతా కూడా ఆ మనుషుల మధ్యలో తిరగటం, కలవటం, మాట్లాడటం, చేయటం, వంటలు చేయటం, ఇలాగ భగవంతుడు ఏ దేహాన్ని ఏ ఇంట్లో పెట్టాడో, ఏ పరిసరాల్లో ఏ వాతావరణంలో పెట్టాడో అక్కడ పెడితే ఆ పనులన్నీ వాళ్ళ చేత చేయిస్తూ వాళ్ళకి సహజ సమాధి నేర్పుతారు. అది ఇంటి నాన్నగారు చేసే పని అన్నారండి. ఆ రోజు చెప్పారనమాట అండి. భగవాన్ చేసే పని కూడా అండి. అంటే మీకు నిర్వికల్ప అంటే మళ్ళీ మిగతా వాళ్ళకి ఏమన్నా అనిపించింది కదండి, తనమే తనకు విశ్వాసం తగ్గొచ్చు కదండి మనిషికి. నాన్నగారి సమక్షంలో కూర్చుంటున్నారు, వాళ్ళకి నిర్వికల్ప సమాధులు వస్తున్నాయి, మనకి ఏమీ రావటం లేదనిపించవచ్చు కదా అసలు. అలా ఎక్కువ తక్కువ ఏమి ఉండదండి. ఊరికి ఒంటరిగా ఉన్నప్పుడే ఏకాంతంగా ఉండొచ్చు, మనుషుల మధ్యలో ఉన్నప్పుడు అలాగ మామూలుగా అనిపిస్తూ ఉంటుంది. అందు గురించి ఏంటంటే నిర్వికల్ప సమాధి కాదు మీకు నేర్పేది, మేము మీకు సహజ సమాధి నేర్పుతాము అదండి. మాటలు శ్రవణం చేసుకున్నామండి, అయిపోతుందండి. ఆ శ్రవణం చేసుకున్న మాటలు మన దైనందిన జీవితంలో, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు మన దైనందిన జీవితంలో ఆ మాటను తీసుకుని మనం వాడుకుంటూ జీవిస్తున్నాం అనుకోండి, అక్కడికి జీవితం మాధుర్యంగా అనిపిస్తుందండి. జీవితం మీద విరక్తి రాదు, అసహ్యం కలగదు, ఏమి ఎగటి పుట్టుతుంది, మాధుర్యంగా మారుతుందండి. అది సహజ సమాధి నేర్పుతారన్నమాట అండి. అంటే ఆ సహజ సమాధి అంటేనే మన పద్ధతిలో మనం సహజంగా ఉంటూ, మనకు సహజంగా ఉండటం నేర్పుతానండి నాన్నగారండి. మన పద్ధతిలో మనం సహజంగా లోపల సహజంగా ఉండగలగాలి మనం అండి, అసహజంగా కాకుండానండి. సహజంగా ఉండాలి, మన కాళ్ళు నడుస్తూ ఉండాలి, చేతులు పనిచేస్తూ ఉండాలి, నోరు మాట్లాడుతూ ఉండాలి, కళ్ళు చూస్తూ ఉండాలి, లోపల అడుగు సహజంగా ఉండాలి. అవసరార్థం ఈ అవయవాలన్నీ ఉపయోగపడాలండి వాడికి. అది సహజ సమాధి అండి. కనీసం ఆ సహజ సమాధి నేర్పడం రాకపోతే కనుక నాన్నగారికి భగవాన్కి అది రాదనుకోండి, ఇంతమందిని ఎలా తరింపు చేయగలరండి అది? అందుకు నాన్నగారు నేర్పేది ఏంటంటే సహజ సమాధి అదండి. ఈ మాటలన్నీ నాకు ఎందుకు గుర్తొచ్చినాయంటే, అది ఏకాంతంగా ఉందామని వచ్చారు కదండి. ఏకాంతంగా ఉందామని వచ్చిన వారిని నేనేమి డిస్టర్బెన్స్ చేయను, ఎవరిని కూడా డిస్టర్బెన్స్. మనం ఏకాంతంగా ఉండటానికి వచ్చాను, కానీ నేను ఏకాంతంగా ఉండటానికి వచ్చాను. నాన్నగారు ఉండగానే నా మనసంతా అంటే ఈ అరుణాచలేశ్వరుడు, సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే నాన్నగారు రూపంలో వచ్చి మామూలుగా అంటే నాకు అసలు ఈ ద్విపద వాడాలని అనిపించడం లేదు. అంటే సాయంకాలం 5ంటికి గిరి బాగా లిఫ్ట్లో వెళ్ళి పైన కూర్చుంటే గిరి కనిపిస్తుందండి. అక్కడ 4 రోజులు రవి గారు తీసుకెళ్ళాకానండి, నాన్నగారు మన అరుణాచలం వెళ్తున్నారు, మనం అరుణాచలం వెళ్తున్నాము, మన ఎవరు ప్రేమిస్తారు, ఎవరు పలకరిస్తారు,
ఎవరు ఆదరిస్తారు మామూలుగాని. పోనీ భౌతికంగా అంటే వీళ్ళు ట్రైన్ ఎక్కించో, ఏదో కారు ఎక్కించో, ఏదో రూమ్ ఇచ్చో, మంచం ఇచ్చో ఇంతవరకు మామూలుగా చూడగలరు. అంతవరకు ఎవరైనా కదండి. నేను అదే అరుణాచలం ఎంట్రన్స్లోకి వచ్చాక జైన్ అన్నాను మా మామూలుగాని. అది అప్పుడు దాకా పాపం జాగ్రత్తగా పట్టించుకుంటున్నారు. ఇక్కడి నుంచి వదిలేయండి, ఇక్కడి నుంచి పేషెంట్ అనకండి, భక్తుడిని నేను ఇక్కడి నుంచి. అరుణాచలం ఎంట్రన్స్లో ప్రవేశించాక ఇంకా అలా నడవండి, ఇలా నడవండి, జాగ్రత్తగా ఉండండి, పేషెంట్ని కాదు ఇంకని. అంటే ఎందుకంటే ఈ ప్లేస్లోకి వచ్చేసాము. ఇంకా అసలు అరుణాచలం ఎలా వెళ్తాం అనుకున్న ఈ ప్లేస్లో పాదం పెట్టాము, అంతే చాలు వచ్చాము. ఇంకా ఇక్కడికి వచ్చాక ఇంకా భగవంతుడికి మనకే సంబంధం. అందుకు అరుణాచలేశ్వరుడికి ఇంక భక్తుడిగా ఉండాలి. కానీ మళ్ళీ మన పేషెంట్గా ఇక్కడికి రావటం ఏంటి? ఇంకా అంటే ఎందుకంటే ఇంకా శరీరంలో అనారోగ్యాలు ఉంటే మందులు వేస్తాం, నివారణ చేస్తాం. అదేనండి ఎసండి. అంతకుముందు నాన్నగారు అంటే అక్షరమన్మాలలోని అంటే మౌని అయి రాయిగా నలరకనున్నచో మౌన మీదనే యగున అరుణాచలద. అంటే నువ్వు ఇలా రాయిగా మౌనంగా ఉంటావు, నీకు తగునా మాట మంతి ఏమీ ఉండదు కదా అని ఆ ద్విపద నాకు ఇప్పుడు వాడాలని అనిపించడం లేదు. ఇంతకుముందు అయితే అక్షరమన్మాల శరణం చదివేదాన్ని. అరుణాచలేశ్వరుడు మౌని కాదు, రాయి కాదు, మామూలుగానే. అంటే నాన్నగారు దేహం ధరించి ఉన్నంతకాలం ఆ నాన్నగారి రూపాన్ని, నామాన్ని, ఆయన మాటల్ని అవి ప్రత్యేకంగా నాన్నగారిని ఒక రూపానికి పరిమితం చేసేసి నాన్నగారే ఒక సాక్షాత్ అరుణాచలేశ్వరుడే చైతన్యమే నాన్నగారి రూపం ధరించి వచ్చి అరుణాచలేశ్వరుడే ఇంత బోధ చేశాడని అనేటువంటి తలంపు నాకు ఏనాడు రాలేదు. ఎప్పుడైతే నన్ను అరుణాచలం వెళ్తే ఎవరు పలకరిస్తారు, ఎవరు ప్రేమిస్తారు? భౌతికంగా దేనికి మన టిక్కెట్లు తీసుకుంటాం, వెళ్తాం, చేస్తాం, అక్కడేమో మన పలకరింతారు, చూస్తారు. అది కాదు కదా. అంటే భగవంతుడి వైపు నుంచి ఒకటి ఏదో అందాలి కదా మనకి. అంటే హృదయంలో ఉన్న అంతర్యామి దగ్గర నుంచి డైరెక్ట్గా అందుతుంది అంటున్నారు. అది మరి ఇంకా అంత స్థాయికి మనం ఎదగలేదు కదండి. ఇలా ఇంకా అంటే ఈ మనుషుల ప్రేమ కంటే భగవంతుడు పలకరింపు, భగవంతుడి ప్రేమ, భగవంతుడి ఆదరణ, అది నాన్నగారితో కలిసి జీవించిన మళ్ళీ అది అనుభవించున్నాం కదండి. మళ్ళీ దానికోసమే చూసుకుంటాం కదండి మామూలుగానండి. అది ఇది చూడు నాన్నగారు ఏదండి, ఇది ఏదో పక్షి ఉంటుందండి, చేతక పక్షి ఏదోనండి. అది అసలు మామూలు నీళ్ళు తాగదంటండి. వర్షం వచ్చినప్పుడు వర్షం బిందువులకే నోరు తెరుచుకుని తాగుతుందంటండి. వర్షం రాకపోయినా దాహంతో ఉంటుంది, కానీ అలా అసలు తాగదంటండి మామూలుగానండి. అలా ఏంటంటేనండి, మరి ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన అనుగ్రహం మనకు పొందాలంటే మళ్ళీ భగవంతుడు ఎక్కడ రూపం ధరించి మళ్ళీ మనకి ఏదో అలా మనసుకు ఆలోచనలు వస్తాయి కదండి. అదేనే అందుకు అరుణాచలేశ్వరుడు కూడా మౌని రాయే అనుకున్నాను నేను మొన్న. అంటే ఇటు నుంచి అటు లేవు, ఇటు నుంచి ఫోన్లు అటు లేవు, అటు నుంచి మాటలు ఇటు లేవు, ఏకాంతంగా ఉందంటే అరుణాచలేశ్వరుడు కూడా అలాగే అనుకున్నాను నేను. అది మా మౌని అయి రాయిగా నల్లరకన ఉన్నసో మౌనం ఇది ఎగున. అలా రాయిగా మౌనంగా అలా పడి ఉంటే అది కూడా ఒక మౌనమైనా మేము ఏమవుతాము మరి, ఒక పలకరింపు ఉండదు ఏమనుకున్నాను. కానీ నాన్నగారి దగ్గర నుంచి ఏ ప్రేమ అందిందో, ఏ దయ, ఏ అనుగ్రహం అయితే అందిందో, నాన్నగారు శరీరం విడిచిపెట్టాక నేను 6 సంవత్సరాలు అరుణాచలం రాలేదు. నాన్నగారు అరుణాచలం వచ్చాక నేను ఒక రోజు 2 రోజులు గిరిని చూశాను. తర్వాత ఎప్పుడైతే నన్ను ఆయన అటు తీసుకెళ్ళి చూపించాడు, ఆ గిరి విశ్వరూపం చూపించినప్పుడు నాన్నగారి దగ్గర నుంచి ఏ ప్రేమ, ఏ పలకరింపు, ఏ ఆదరణ, అయితే నేను నాన్నగారి దగ్గర నుంచి సప్లై పొందానో అదంతా అరుణాచలేశ్వరుడు ఉన్నాం కదా. నాన్నగారే ఆయన ఒడిలోకి తీసుకుని మన చేర తీసుకుని మనకి చెప్పుకుని పలకరించుకుని ప్రేమించుకున్నారు. ఆ పని ఇంకెవరు చేస్తారనిపించింది. ఆ పని చేయడానికి ఒక అరుణాచలేశ్వరుడికే సాధ్యం కోను. అంటే ఈయనే రూపం ధరించి వచ్చి మన చుట్టూ తిరిగి కదిలి మసిలి మాట్లాడి మనకి నేర్పి, నిన్ను మౌని అని ఎలా అంటాను నేను, నాకు ఆ మాట అంటానికి ఇష్టం లేదు. నువ్వు మౌనివి కాదు, మౌనంగా రాయివి కాదు, చెప్పవలసిన దేహం ధరించి చెప్పవలసిన బోధ అంతా చేసి విద్య అంతా నేర్పి, బ్రహ్మ విద్య, పరావిద్య అంతా నేర్పి అవన్నీ చేశావు. మరి ఎవరు పలకరిస్తారు, ఎవరు ఆదరిస్తారు? నాన్నగారు లేరు, ఎవరు ప్రేమింతారు? అంటే ప్రేమింతారంటే మనుషులు ఉంటున్నారు, అది కాదు.
అసలు ఆ భగవంతుడి వైపు నుంచి అనేసరికి అదండి అంతే మామూలుగా నేను ఒక రాయి అనే మాట నువ్వు అది కాదు మొత్తం మీద అంటే ఆ రోజునేమో అది ఆ దేహం కదిలింది అని చెప్పండి. ఈ నాన్నగారు శరీరం విడిచిపెట్టాక మొన్న సంవత్సరం నాడు దేవీ నవరాత్రులకి వెళ్ళినప్పుడు గిరి నాన్నగారంత ప్రేమగా గిరి ఆకర్షించి తన ఒడిలో చేరదీసుకుంటుంది అని నేను ఊహించలేదండి అసలు అండి. అది అందుకు వల్ల గిరి పట్ల అంటే భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో మనకి ఆయన చూసుకుంటూ ఉంటారు కదండి. మన హెల్త్ బాగుందని చెప్పు, ఆరోగ్యం బాగుందని చెప్పు, ఓపిక ఉందని చెప్పు శుభ్రంగా అరుణాచలంలో మొత్తం అన్నీ చూసాము, తిరిగాము అంతానండి. ఇప్పుడు బాడీ హెల్త్ తగ్గేసరికి అండి మామూలుగానండి ఇది అందుకని చెప్పి మరి ఆయన ఇప్పుడు భగవాన్ దేహం అరుణాచలేశ్వరుడే దేహం ధరించి భగవాన్గా వచ్చి టీచ్ చేశారని తర్వాత మళ్ళీ అంటే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా కొంత అనుభవించి ఇప్పుడు నాన్నగారు ఉన్నారనుకోండి అండి. ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాట నేను ఎంతో కొంత చెప్పిన మాట తిరిగి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి అండి. ఆ మాట ఎంతో కొంత నేను అనుభవించి దాని టేస్టు దానికి సంబంధించిన టేస్టు, దానికి సంబంధించిన ఆనందం, దానికి సంబంధించిన జీవితం నాది అయ్యుంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఆనందాన్ని అనుభవిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి కానండి. నేనేమి ఆనందాన్ని అనుభవించకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఏం ఉపయోగం ఉంటుందండి? ఎలాగ వస్తువు అనుభవంలో లేదు మనకండి. దేహభావన, వ్యక్తి భావన, మనసు మామూలుగానే ఉందండి. అయిన మాట ఎంజాయ్మెంట్ ఉంది కదండి మరండి. ఇప్పుడు నాన్నగారి మాటని ఎంజాయ్ చేసుకోవాలి కదండి. అంత గురించి నాన్నగారు లాస్ట్ ఏం చెప్పారంటే అండి, లాస్ట్ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలకు శరీరం విడిచిపెట్టి ముందు మొన్న అరుణాచలాన్నండి అదండి అంటే ఆయనేమో మామూలుగా యాదాలాపంగా చూసినా అంత గురించి ఆ అరుణాచలేశ్వరుడేమో మౌని అనుకున్నాను నేను. ఆయనేమో మౌనంగా ఉంటాడు, బోధించడం రాదనుకున్నాను. నాన్నగారు చూడమంటున్నారని చూశాను. ఆయన రాయేమో అనుకున్నాను. ఆయన దేవుడు అని నాన్నగారు అనుకోమన్నారని చెప్పి దేవుడు భావన అనుకోమంటున్నారు కదా అని అనుకున్నాను. అందు గురించి ఇన్ని సంవత్సరాలు టీచింగ్ చేసి చెప్పిందంత దేహం ధరించి బోధించిన బోధంతా నేనే అన్నట్టుగా అరుణాచలేశ్వరుడు తెలియపరుస్తున్నాడు మామూలుగానే. అందు గురించి ఆయన నాన్నగారి దేహం ఉండగా ఎలా పలకరించేవాడు, ఎలా ప్రేమించుకునేవారు, అవసరమైన మాటలు ఎలా చెప్పుకునేవారు, అలాగే ఆయన మౌని ఏం కాదు, ఆయన గైడెన్స్ ఇస్తానే ఉంటున్నారు అరుణాచలేశ్వరుడు. ఆయన ప్రేమగా అరుణాచలేశ్వరుడు ఆయన ఒడిలోకి తీసుకుంటాడని నేను ఊహించలేదు. అంటే ఇంకా అది మళ్ళీ జన్మలో కానీ జరగదు అనుకున్నాను. అదే మళ్ళీ జన్మలో జరగాలంటే మనకి శరీరం రావాలి, మళ్ళీ నాన్నగారికి శరీరం ధరించినప్పుడు కదా మళ్ళీ ఆ ప్రేమలో అనుబంధాలు ఎప్పుడు కలుగుతాయి అలా అనుకునేదాన్ని. అలాంటిది మన ఎవరు ప్రేమింతారు, ఎవరు పలకరింతారు? అరుణాచలం వెళ్తున్నాము, మన ఎవరు ప్రేమింతారు, ఎవరు పలకరింతారు? నాన్నగారు లేరు కదా, నాన్నగారి శరీరం లేదు అక్కడ పలకరించడానికి. ఆ పలకరింపు ఆ ప్రేమ ఉండవు. పోనీ వెళ్ళి చూసొద్దామని వచ్చాను. అందుకు అదే ప్రేమ అదే పలకరింపు నాకు అందింది అరుణాచలేశ్వరుడి దగ్గర. ఇప్పుడేంటి అందుతుంది. అందు గురించి ఏంటంటే నాకు మొత్తం మీద అలా అందుతుంది. అందుకు గిరి పట్ల ఒక విధమైన ఇష్టత, ఆకర్షణ వచ్చింది. నేను గిరే నన్ను ఆకర్షించుకుంటుంది అనిపిస్తుంది. ఏదో పవర్ ఆకర్షించుకుంటుంది. అది ఆ పవర్ ఆకర్షించుకుంటుంది. తర్వాత అదేమో అప్పుడు అనుభవించడం నాన్నగారు. అందుకే అసలు మరి ఆయన చెప్పిందంతా ఈయన మళ్ళీ అక్కడ మన స్మృతులకి, మన జ్ఞాపకాలకి నీకు చెప్పింది నేనే అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు నీకు బోధించినోడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు అన్నట్టు ఉందండి. అరుణాచలం గురించి చెప్తామంటేనండి. ఇప్పుడు బోధ చేసిందంతా నాన్నగారు చేసి శరీరం చాలించారు. అది అలాగేదో ఊహలు అలాగా ఎంతైనా దేహానికి పరిమితం చేస్తాం కదండి మామూలుగా నాన్నగారినండి. అంటే అరుణాచలం ఆ కొండ యొక్క విలువ, ఆ కొండ యొక్క ఔన్నత్యం అది భౌతికానికి సంబంధించకండి. అది నాన్నగారు ప్రేమకి, దయ్యకి, అనుగ్రహానికి, సబ్జెక్ట్కి సంబంధించిందిగా అది అరుణాచలేశ్వరుడి దగ్గర నుంచి ఫుల్ సప్లై. అది ఆయన ఆయన ఒడిలోకి తీసుకుంటున్నారు. అందుకే ఆయన ఒడిలోకి తీసుకోవటం వల్ల ఫస్ట్ నేనేమో అక్కడ గిరిని చూశాను. కేవలం ఇక్కడ ఎందుకంటే అది గిరిని చూడాలని ఇంట్రెస్ట్ ఉందేమో. ఆ గిరిని చూడాలని ఇంట్రెస్ట్ అలాగే ఉంటే
ఇంకెప్పుడైనా సంవత్సరానికి ఓ నెల అలాగా ఇలా గిరిని చూసుకుంటే సరిపోతుందేమో, మనకి ఇంకే శరీరం ధరించి ఉన్నన్నాళ్ళు మన జన్మకి. మరి మనం అంతకంటే ఇంకేమి చేయలేని అయితే జపాలు ధ్యానాలు సాధనలు అలాంటి పూజలు అలాంటివి కూడా తగ్గిపోయి అది తేలిక అనిపిస్తుందండి. నాన్నగారి మాటలు తేలిక అనిపిస్తాయండి నాకండి, మరి ఏంటో తెలియదు. అలా గిరిని చూసుకుంటే పాపం ఆయనే బోల్డ్ ప్రేమ మన వైపు నుంచి అన్నీ ఆయనే చేసేస్తారు కదండి. ఆ చూడటం కూడా మామూలుగా యథాలాపంగా చూడమంటున్నారు కదా అని చెప్పి సాయంకాలం 5ంటికి వెళ్ళేవాళ్ళం కదా జయ. ఆ వెళ్ళి 5ంటికి అక్కడ కూర్చున్నప్పుడు అండి ఆ గిరిని చూస్తామంటే ఆ గిరిని చూసుకునేసరికి అండి ఇంకా నాన్నగారు చెప్పిన మాటలు నేను అక్కడ సత్సంగం చెప్తాము అలాగనేం కాదండి. నిజండి ఆ అరుణాచలేశ్వరుడు ఆయన ఏదో సేర తీసుకున్నట్టు, ప్రేమిస్తున్నట్టు, పలకరింతున్నట్టు, అది మామూలుగా ప్రత్యక్ష నాన్నగారి ప్రెజెన్స్ నాన్నగారి ప్రెజెన్స్ని అనిపించాను, కానీ గిరి యొక్క ప్రెజెన్స్ని నేను అలా అనిపించలేదండి మామూలుగానండి. అందుకు మరి గిరి పట్ల ఆకర్షణ అది వచ్చింది. అది అందుకు భగవంతుడు ఏం చేశాడంటే ఆయన్ని చూసుకోవటానికి నాన్నగారు భీమవరంలో నేను అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు గృహప్రవేశం రోజున వచ్చి సత్యనారాయణ వ్రతం అయిపోయాక వచ్చి కూర్చొని ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే మామూలుగానే దేహం నివాసం చేయటానికేమో ఇల్లు అవసరం, జీవుడి నివాసానికి భగవంతుడు దేహాన్ని ఇచ్చాడు, జీవుడి నివాసం చేయడానికి దేహాన్ని ఇచ్చాడు, దేహం నివాసం చేయటానికి ఏమో ఇల్లు అవసరం, అంతవరకే రెండుని. ఈ దేహంలోంచి జీవుడు ఏ క్షణంలో అయితే తప్పుకున్నాడో ఆ క్షణంలో శరీరం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి, గుర్తుంచుకో అంటే ఇంటితోటి అటాచ్మెంట్ లేకుండా ఉండాలన్నారు. అంటే అరుణాచలాన్ని ప్రాపర్టీ ఏంటి అంటే ఆ గిరి ఆశ సంపద అనిపించేది. అలాంటిది ఇప్పుడేమో ఏదో రూమ్ తీసుకునేసరికి మళ్ళీ దాంతో అటాచ్మెంట్ తాదాత్మ్యం వస్తే ఇప్పుడు ఆ గిరికి దూరం అవుతాం అనిపించింది. అంటే మళ్ళీ ఆ ముందే ప్రతిదానికి మనకి అటాచ్మెంట్లు తాదాత్మ్యాలు ఏర్పడకుండా ఆయన ఆపుదలు కాకుండా అవసరార్థం నేను అన్నాను, నీకెక్కడ అరుణాచలాన్ని నాన్నగారికి సహవాసం చేసి అరుణాచలం వెళ్ళిన కానీ ఏ లోటు లేదు, అరుణాచలం సంపదకి ఏ లోటు లేదు, అవుతున్నాం కదా. మళ్ళీ అక్కడ రూమ్ కూడా ఎందుకంటే నీకు బాగానే ఇస్తారు అన్ని ఆశ్రమాలలోని మంచం ఇస్తారు, రూములు ఇస్తారు, నేను తీసుకెళ్తారు. అదేంటి ఆ రూములు గల వాళ్ళు అందరూ ఇస్తే మాకు ఎక్కడ ఇస్తారు రూములు, నీ గొడవ నీదే, నీ తర్వాత మా సంగతి ఏంటి అని ఆ పిల్లలు వాళ్ళ గొడవేమో వాళ్ళకు ఉంటుంది కదండి. ఆ మాట కాదండి. అందు గురించి ఏంటంటే ఆయన్ని చూసుకోవటానికి నివాసం వరకు ఊరికి ఇంటి దగ్గరే నివాసానికి కదండి ఇల్లు. ఇప్పుడు నివాసానికి ఇల్లు, జీవుడు నివాసం చేయడానికి దేహం అండి, దేహం నివాసం చేయడానికి ఇల్లు అలాగా అని చెప్పి గృహప్రవేశం రోజు మాట్లాడారండి. మా ఇంటి గృహప్రవేశం రోజు ఇక్కడ వచ్చండి. అంటే ఎందుకంటే దేహం నుంచి జీవుడు తప్పుకున్నా అంటే శరీరాన్ని ఇంట్లో క్షణం ఉంటున్నారు, తీసుకెళ్ళిపోవాలి కదా. అటువంటిప్పుడు అంటే అటాచ్మెంట్ లేకుండా మన ఎక్కడికక్కడ అటాచ్మెంట్ లేకుండా సపరేట్ చేస్తూ మనం ఏదైతే కాదో దాంతో సపరేట్ చేస్తూ ఉన్నదాంతో తాదాత్మ్యం ఏర్పరిచి పెడతారు. ఇప్పుడు నలుగురు కూర్చోవచ్చు, ఇక్కడ 10 మంది కూర్చోవచ్చు, 100 మంది కూర్చోవచ్చు. 100 మంది కూర్చున్నా రెండో కంటోళ్ళకి తెలియకుండా సీక్రెట్గా చేయటం వచ్చి ఆయనకి అరుణాచలేశ్వరుడికి ఏకాంతం అంటే అందరిలోని ఆయనేమో సహస్ర సమాధి నేర్పుతారండి. అందరిలోని మనం ఏకాంతంగా ఉండటం నేర్పుతారండి నాన్నగారు అనమాట అండి. మనం ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాం అనుకోండి అండి, అదండి మా మనసులో ఈ గొడవలన్నీ బుర్రలోకి వస్తాయండి. మనం ఏకాంతంగా ఉండాలన్నా అదండి అంటే ఆ ఏకాంతత అనేది సహజ సమాధి అనేది టైం చూసుకుని, సమయం చూసుకుని, సందర్భాన్ని చూసుకుని అది ఆ టైము భగవంతుడే ఈశ్వరుడే మనకు కేటాయింపు చేసి పెడతాడండి. ఆయన్ని అనుభవించడానికి కూడా ఆయన్ని మనం ఎంజాయ్ చేయాలి కదండి. అదండి అప్పుడు విజయ్ గారు అలవాటు కదా ఫస్ట్ నుంచి వచ్చి భారత్ గారు మీరు అక్కడ ఎలా మాట్లాడారు ఇక్కడ ఎలా మాట్లాడారు అని గుర్తు చేసుకొచ్చేవారు. అలా గిరంక చూస్తానే అంటే ఎందుకంటే ఈ ఎంజాయ్మెంటు. అందుకే మా నాన్నగారు ఏది చెప్పినా ఎంత దూరదృష్టితో చెప్తారా భగవంతుడా అనిపించిందండి. అంటే ఇక్కడ లాస్ట్ అండి 2 సంవత్సరాలకు ముందు నేను అమెరికా వెళ్ళి ముందండి బ్రెంటను అరుణాచలాన్ని గిరిని అంటే జ్ఞానాన్ని కూడా మనం ఎంజాయ్మెంట్ చేసుకోవడం రావాలనండి వద్దండి. అంటే బ్రెంటన్ అని భగవాన్ దగ్గరికి ఒక భక్తుడు వచ్చారండి మాత్రం ఈ భక్తుడు వచ్చారండి మొన్న అరుణాచలాన్ని గిరిని చూసినప్పుడు అండి. ఇప్పుడు ఆయన చూసే ఇంట్రెస్టు
అంటే భగవంతుడు ఆశలు తీర్చలేడు కానీ అవసరాలు చూస్తాడండి మామూలుగా అండి. ఆ గిరిని చూసే ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఆయన చూసుకోవడానికి ఏదో ప్లేస్ ఏర్పాటు చేశాడు. ఎక్కడ కూర్చున్నా గిరి కనిపిస్తుంది, ఎక్కడున్నా గిరి కనిపిస్తుంది. గిరికి ఒక ప్లేస్ అని ఏముంటుందండి? గిరికి ఎవరు అడ్డు రాగలరండి? ఇప్పుడు గిరి కనిపించకుండా ఇంకో బిల్డింగ్ ఎదురుకుండా కట్టేస్తే వాళ్ళు గిరి కనిపించకుండా చేయగలరండి? అక్కడేమో ఏకంగా చుట్టూ 40 కిలోమీటర్ల యోజనాల్లో ఎంత దూరం వెళ్ళి కొలిది గిరి బాగా కనిపిస్తుంది అనమాట అండి. అంటే గిరి అరుణాచలం అది నాన్నగారు అంత పని నాన్నగారు చేసినంత పని గిరి చేస్తుందని నాకు తెలియదండి. ఇది అసలు నాకు మొన్న సంవత్సరం నుంచేనండి. ఇంకా నాన్నగారి తర్వాత కూడా వెళ్ళకపోవటానికి కూడానండి. ఇంకా నాన్నగారు చేసినట్టు ఎవరు చెప్తారు? నాన్నగారు చేసినట్టు మనకి అవన్నీ ఇంకన్నీ నాన్నగారు చేసి పెడతారు. ఎవరు చేసి పెడతారంటే మనుషులు చేసి పెట్టే సహాయం మనుషులు చేసి పెడతారండి. ఇప్పుడు నేను నాన్నగారు చేసిన పని మేము చేయలేమండి. ఆయన మాట అంటే ఏదో చెప్తాం కానండి. అది దేవుడు చేసే పని దేవుడు చెయ్యాలండి. దేవుడు చేసే పని జీవుడు కల్పించుకోవటం ఎందుకండి? మామూలుగానండి. అంత గురించి అందరు మనుషుల మధ్యలోనే ఉంటూ మామూలుగా అదండి. ఇప్పుడు అదండి అంటే ఏం మరి ఏకాంతం ఏంటంటే అలాగ 2 రోజులు 3 రోజులు అలా గిరిని చూస్తూ ఉంటే ఏడు మాటలు 2 గుర్తొస్తే అప్పుడేమో విజయ్ గారు ఏమో అదేంటి బేబీ గారు పైకి వెళ్ళిపోతారు. ఇక్కడేమో పారస్ గారు ఏదో చెబుతున్నారు, వచ్చి కూర్చోండి అంటే పాపం వచ్చి సైలెన్స్ అంటే ఏమీ లేదండి. అంటే ఏంటంటే మైండ్ బాగుంటే ఏదైనా పుస్తకం రాశారనుకోండి, ఆ రాత మీద మైండ్ యొక్క ప్రభావం పడకూడదండి. మరి అరుణాచలాన్ని అలా గిరిని చూసుకుంటూ ప్రశాంతంగా సైలెన్స్గా ఉంటే అదండి అందుకని చెప్పి ఆయన మన్నే ఆయన తీసుకుంటాడు అరుణాచలేశ్వరుడు. అది అనండి ఆ గిరి యొక్క ఔన్నత్యం, గిరి యొక్క విలువ. నేను ఇప్పుడు నాన్నగారు సబ్జెక్టే కానివ్వండి అంటే డిఫరెంట్ ఎలా ఉంటుందండి, నీకు చెప్పిన వాడిని నేనే అన్నట్టుందండి. అసలు నాకు చాలా సన్నైనట్టు అనిపిస్తుందండి. అంటే నీకు ఎంతకాలం నుంచి బోధించింది ఎవరు అంటే మీ నాన్నగారు బోధించారనుకున్నావు అని నేనే నాన్నగారి రూపంలో బోధించాను అన్నట్టుగా వస్తుందండి హీరోకి చూసేసరికి అండి. అదండి అందు గురించి బాబు నీకు నమస్కారం, ఈ నమస్కారాలు చేతను అంటే ఇంకే మీ మాట మానేస్తాను అంటే మౌనిగా రాయిగా అని మాట. నువ్వు మౌనువి కాదు, రాయువి కాదు. ఏమో మరి అంత పని చేస్తావు అనుకోలేదు. ఏమో ఎంతమంది చెప్పినా పాటలు పాడేవారు అయ్యేవారు. నాది వరకు వచ్చేసరికి నా నమ్మకం నాకు బలం కదండి. ఇప్పుడు నాకు నమ్మకం నాన్నగారు చూడమంటున్నారు, చూస్తున్నాం. అది మళ్ళీ అలాగే పాపం సూక్ష్మ రూపంలో ఎన్ని స్థూల రూపంలోకి తీసుకొస్తున్నారు అంటున్నారండి. అలా స్థూల రూపంలోకి తీసుకొచ్చి తెలియజేస్తున్నారు. మరి సినిమాలో వీళ్ళలో బొమ్మ చిన్నదిగా ఉంటుంది, అదే బొమ్మ తెర మీద వచ్చేసరికి పెద్దదిగా ఉంటుంది కదండి. మరి అలా పెద్దదిగా ఉన్నట్టుగా మన బలహీనతలు సూక్ష్మ రూపంలో ఉంటాయండి. అరుణాచలం వెళ్ళేసరికి స్థూల రూపంలో మామూలుగా అలాగా తెలియజేస్తారండి. అది మనసు బాగున్నా పర్వాలేదు, బాగోపోయినా పర్వాలేదండి. బాగుందనుకోండి దానికి ఏమో ఆయన చేసిన పని అండి. మన మనసు బాగోలేదనుకోండి, అశాంతిగా ఆందోళనగా టెన్షన్గా ఉందనుకోండి, మనకి అశాంతి ఆందోళన టెన్షన్ ఎంత ఉందో తెలిసింది కదండి. అక్కడ ఏంటంటే అండి మనం బయటగా దేహానికి అనారోగ్యం వస్తే డాక్టర్ వేరు, మందు వేరండి. అక్కడ ఆయనే మందు, ఆయనే డాక్టర్ కదండి. అక్కడ అరుణాచలాన్ని ప్లేస్ టైము మనం చాలా ఉపయోగించుకుంటేనండి ఆ నిర్ధారణ అక్కడ, నివారణ అక్కడేనండి. నిర్ధారణ ఒకసారి, నివారణ ఒకసారి కదండి. ఇక్కడ మనకి మాట రోగం ఒకటి అనుకోండి, నిర్ధారణ ఒకసారి, నివారణ ఒకసారి అండి. ఇప్పుడు నాకు పని పాట లేదు, కూర్చొని అలాగే చూసేదాన్నండి. ఆ పని చేసే వాళ్ళు యాదాలాపంగా చూస్తే చాలండి. వాళ్ళ కళ్ళల్లో పడుతుంది కదండి గిరి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గిరి కనిపిస్తుందండి. ఏ వంట చేసుకుంటా మరి పిల్లల్ని పెంచుకునే వాళ్ళు పిల్లల్ని పెంచుకోకుండా, వంటలు చేసుకోకుండా అరుణాచలాన్ని నివాసం చేసేవాళ్ళు మన నాన్నగారు కూడాని. అంటే అలాంటి మనుషులు ఎవరు కనిపించరు కదండి. అలా కూర్చునేసరికి ఆశ్చర్యంగా చూసేవాళ్ళం అండి ఒక్కసారి అండి. అదండి అలా ఆశ్చర్యంగా చూసే ఆ కళ్ళు, ముఖం అదండి అలా ఆశ్చర్యంగా చూసామనుకోండి. అప్పుడు నాన్నగారు ఏమనివ్వరంటండి, అజ్ఞాన్ని చూసి ఆశ్చర్యపడాలి, ధ్యాన్ని చూసి ఆశ్చర్యం పడతారంటే సహజంగా ఉన్నాం, అసహజాన్ని చూసి ఆశ్చర్యపడాలి. అంతే ఆ సహజాన్ని చూసి మనం ఆశ్చర్యపడుతున్నామంటే
అసహజంగా ఉన్నామని గుర్తు అన్నారండి. మనం కూడా ఎందుకంటే సహజం సహజం ఇప్పుడు నాన్నగారు సహజంగా ఉన్నారండి, మనం కూడా సహజంగా చూడాలండి ఆయనండి. అదండి అంటే తెచ్చిపెట్టుకున్నట్టు పని కట్టుకున్నట్టు అలా కాకుండానండి, అంటే మన దైనందిన జీవితంలో సహజంగా ఉంటే అప్పుడు నాన్నగారిని కూడా సహజంగా చూడగలమండి. అదండి అలాగే నాన్నగారు ఏం నేర్పుతారంటే మనకి సహజంగా ఉండటం నేర్పుతారండి. ఇప్పుడు అరుణాచలానికి మనకి గిరి చేసి పెట్టే పని కూడా ఏంటంటే అండి, మన లోపల మన సహజంగా ఉంచుతాడండి అరుణాచలేశ్వరుడు. ఆ సహనంగా ఉంచి వాళ్ళ బాడీని యాక్షన్లో పెడతాడండి కొంతమందిది. వాళ్ళు ఏకాంతంగా లేనట్టండి అరుణాచలం వచ్చి వాళ్ళు ఏకాంతంగా ఉన్నట్టే అని చెప్తున్నానండి, చెప్పేవారు నాన్నగారు, నేను చెప్పడం కాదండి. వాళ్ళు సహజంగా లేరండి. వాళ్ళు ఏమిటంటే అలా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కనపడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గిరి అలా కనిపిస్తూ ఉంటారు, చూస్తున్నారు కదండి. మరి అక్కడ తమిళన్స్ అందరూ పని కట్టుకున్నట్టు చూస్తారేంటండి మనలాగండి, చూడరు, యాదాలాపంగా ఇస్తారు, వాళ్ళకి అది సరిపోతుంది అనమాట. యాదాలాపంగా ఇలా అని చెప్తారు. మన ఇంట్లో మనుషులను కూడా యాదాలాపంగా చూసుకుంటామండి, అలా పని కట్టుకుని ముఖానికి ఆశ్చర్యంగా చూసుకోం కదండి. అలాగే భగవంతుని కూడా మనం సహజంగా చూడాలనండి. అదండి ఆయన సహజంగా ఉన్నాడండి, అది మనం కూడా సహజంగా ఉంటేనండి అప్పుడు అనుబంధం కొలుస్తుంది. అసహజంగా ఉన్నాం అనుకోండి, ఆయన సహజంగా ఉన్నారండి ఇవి, అందుకు మనకు కూడా సహజ సమాధి నేర్పుతారండి. మన సహజంగా ఇప్పుడు మన సహజంగా ఉండటం మనకు నేర్పుతున్నారనుకోండి నాన్నగారండి, మనం సహజంగా ఉండటం మనకు నేర్పుతూ లోపల సహజంగా ఉండటం నేర్పి ఈ బాడీ ఏ యాక్షన్లో ఉంటే ఏంటండి, ఎక్కడ ఉంటే ఏంటండి. ఇప్పుడు అరుణాచలాన్ని ఉంటే ఒక రకంగా ఉండి ఇక్కడికి వచ్చే ఒక రకంగా ఉన్నాను అనుకోండి, నేను సహజంగా లేనట్టే కదండి. అలా కాదు కదండి. అరుణాచలాన్ని ఉండగా మనకి ఎలా ఇప్పుడు నాన్నగారి సమక్షంలో కూర్చున్నాం కదండి, కూర్చున్నప్పుడు 1-2 గంటలు ఎలా ఉన్నామో తెలుసు కదండి, కొన్ని సహజంగానండి. అప్పుడు 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 ఎన్ని ఉంటాయండి, ఇంటికాడ గొడవలో, బయట గొడవలు, ఆ గొడవలో మొత్తం అన్నీ మర్చిపోయండి. ఇది అరగంట, గంట, 2 గంటలైనా సహజంగా కూర్చునేవాళ్ళం అండి. ఆ సహజత ఆయన నేర్పుతారండి. ఈ తర్వాత కూడా మళ్ళీ అన్ని చెరువులో గంగానదిలో స్నానం అయిపోయాక కానీ చెట్టు మీద పాపాలన్నీ వచ్చేసినట్టండి ఆయన సమక్షంలో సహజ సమాధి నేర్పుతారండి. ఆ సహజ సమాధి నేర్పినప్పుడు అలా సహజంగా ఉంచి ఈ బాడీకి యాక్షన్లో ఏ డ్యూటీలో పెట్టాలో ఆ డ్యూటీ పెట్టేస్తాడండి అరుణాచలేశ్వరుడు. అయితే జీవులందరినీ కూర్చోబెడితే ప్రణాళిక పనులు ఎలా అవుతాయండి ఇంట్లోనండి. ఇప్పుడు ఇంట్లో మనుషులందరూ కూర్చున్నాం అనుకోండి, మా వంట చేసేవాళ్ళని మన ఇంటికి వాళ్ళు వంట మనుషులు అనుకుంటామండి. అంటే అందరూ కూర్చుంటే అసలు పనులు ఎవరు చేసి పెడతారండి మనకండి. డబ్బులు ఉంటే డబ్బులు ఇల్లు కట్టేవి కదండి. వాళ్ళు ఎంత కష్టపడి ఇటుకలు, సిమెంట్లు అవన్నీ కలిపి మోసి ఎత్తి చేస్తే ఎందుకంటే భగవంతుడు ఏంటంటే ఎవరి బాడీని ఏ యాక్షన్లో ఎలా పెట్టాలో అలా పెడతారనమాట అండి. మన బాడీ యాక్షన్లో దేవుడు ఎక్కడ పెట్టాడన్నది కాదండి, లోపల సహజంగా ఉంచుతారండి నాన్నగారండి. సహజ సమాధి నేర్పుతారండి. ఆయన దేహం ధరించి భూమి మీదకి వచ్చిందే సహజ సమాధి నేర్పటం కోసం అండి. అందుకే నిర్వికల్ప సమాధితో పని ఏముంది, సహజ సమాధి నేర్పుతాను. సహజ సమాధి నేర్పియండి వాళ్ళ బాడీని యాక్షన్లో పెడతారండి. వాళ్ళ బాడీని యాక్షన్లో పెట్టిన వల్లనే కదండి ఇప్పుడు మన రామక్షేత్రంలో అన్ని పనులు, అది ఆ భోజనాలు, ఆ వంటలు, పురమాయింపులు, ఆ యజ్ఞాలు, యాగాలు అవన్నీనండి. అవన్నీ మనకి స్వామర్థానానికి అలవాటు పడిపోయాం. ఒకలా కూర్చొని తిని భోంచేసి రావడానికి కూడా స్టైన్ అయిపోతున్నాం. ఇంకేముంటుంది అది అక్కడ చేసేది ఉంటుందండి. వెళ్ళి ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళి ఎవరికి భోజనం చేసి వస్తామంటే దీనికే స్టైన్ అయిపోయే పరిస్థితి వచ్చిందండి. అదండి వీడికి ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళని చూసి ఎలా వాళ్ళు అవన్నీ ఎలా చేస్తున్నారని. అవన్నీ వాళ్ళు అలా చేస్తున్నారు చేయటం కాదండి, వాళ్ళకి లోపలని మరి వాళ్ళు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏంటండి, మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఏంటండి. ఎవరు ఎంతమంది ఎన్ని పనులు చేస్తున్నారండి, వాళ్ళందరికీ లోపల సహజంగా ఉంచుతున్నారండి. వాళ్ళకి సహజంగా ఉండేటట్టుగా చేసుకుని వాళ్ళ బాడీ యాక్షన్, దేహ ప్రారంభాన్ని బట్టి మాకు బాడీకి ఒక యాక్షన్ ఉంటుందండి. ఆ యాక్షన్లో వాళ్ళు పనిచేసేస్తున్నాయండి. వాళ్ళ కాళ్ళు, వాళ్ళ చేతులు, వాళ్ళ బాడీలు, దానికి సంబంధించిన ఆలోచనలు, దానికి సంబంధించిన తెలివితేటలు, దానికి సంబంధించినవి వాళ్ళకి కలగ చేయాలండి. ఆ బాడీ యాక్షన్కి సరిపడినాయండి. అవి కూడా మనం వరి పడక్కర్లేదండి. అది నా గురువు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి ఏంటి అని చెప్పండి, అక్కడ ప్లానింగ్ ఉంటుంది కదండి. అదే ప్రారంభంలో ప్లాన్ ఉంటుంది, దానికి సరిపడింది
అప్పుడు రేపొద్దున కూరల గురించి ఇప్పుడు నుంచి వరి పడిపోక్కర్లేదండి మామూలుగా అసలు. అంటే తెచ్చుకోవాలి కూరల సంతలాలనే కదండి. అలా ఒక అలా ఆ పనికి సరిపడి తలంపు, పనికి సరిపడే ఆలోచన, ఆ పనికి సరిపడి అన్నీ మనం సహజంగా ఉంటే ఆ పనికి సరిపడి అన్నీ తలంపులు ఆలోచనలు కలిగజేసి మనసు చేత దానికి సంబంధించిన పని చేయించేది కూడా నాన్నగారండి. అరుణాచలేశ్వరుడు కూడా అంతేండి మరేనండి. ఇప్పుడు మనం ఏమనుకుంటుందంటే ఇప్పుడు ఆశ్రమం ఉందనుకోండి, ఇల్లు ఉందండి, ఒక నలుగురికో 10 మందికో 100 మందికో 200 మందికో చేస్తున్నామండి. ఇప్పుడు పౌర్ణం వస్తుందండి, లేకపోతే జ్యోతి వస్తుందండి, ఆడికి అరుణాచలేశ్వరుడు ఉన్నారనుకోండి, ఆ గిరి చుట్టూనండి ఎంత జనం ప్రదక్షిణండి, ఎంతమందికి భోజనాలు ఎక్కడికక్కడ ఆ జ్యోతి అప్పుడండి వండేసి మరి అప్పుడు ఎవరికైనా ఆ జ్యోతి రోజున సంవత్సరానికి ఒకసారి జ్యోతి అయ్యి వెలిగింటారు కదండి. ఎవరో ఫుడ్కి ఇబ్బంది పట్టలేదండి. అది ఓపుకున్న వాళ్ళందరూ, బాడీ యాక్షన్ ఓపుకున్న వాళ్ళందరూ గిరి ప్రదక్షిణ మంచిదండి. అలా ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ధ్యానం చేసుకోవాలి, పోనీ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. మనం అది ధ్యానం కూడా అవసరమే అండి, ధ్యానం అవసరమే. అంటే అలా నాన్నగారు అందరూ చెడగొడదామని అలా కాదండి, వచ్చండి. వాళ్ళని చూసి అనుసరించక్కర్లేదండి. అదండి. అంటే 6 పద్ధతిలో 6 ఉంటారు, మన పద్ధతిలో మనం ఉంటామండి. లోపల మనం సహజంగా ఉన్నామా లేదో చూసుకోవాలండి. ఇది మనం సహజంగా ఉన్నామో లేదో మనం చూసుకోవాలండి. అందుకే మనం సహజంగా ఉన్నామో లేదో నాన్నగారు చూసుకుంటూ ఉంటారనమాట. మనం అసహజంగా ఉన్నామనుకోండి, అసహజంగా ఉంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అరుణాచలం వెళ్ళామనుకోండి అండి, ఇప్పుడు ఆయన చేర తీసుకుంటున్నారు అనుకోండి, నాన్నగారు ఎలా చేర తీసుకున్నారు, నాన్నగారు కూడా ఆయన చేర తీసుకుంటే చేరాం కానండి, ఆయన చేర తీసుకోకపోతే మనం చేరలేమండి. ఇప్పుడు ఎంతమందో గురువులు, స్వాములు, మహాత్ములు బోలు మంది ఉంటారండి. అంటే వాళ్ళకి దూరంగా భయంగా ఉంటాం కదండి, దగ్గరికి వెళ్ళొచ్చో లేదో, నమస్కారం పెట్టుకోవచ్చో లేదో అయ్యానండి. అలా కాదు కదండి, మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా దగ్గరగా చనువు ఏర్పరచుకుని చేర తీసుకుని మళ్ళీ చేరామండి. అలా నాన్నగారు చేర తీసుకుని మళ్ళీ ఎలా చేరాం కానండి, అరుణాచలేశ్వరుడు కూడా ఇప్పుడు చేర తీసుకున్నాడు. ఇన్నాళ్ళ నుంచి కూడా చేర తీసుకుని ఉంటాడు. మనం పసిగట్టు మనకి ఆయన వేరు ఈయన వేరేనండి నా దృష్టిలోనండి. నాకు నమ్మకం అంత గమ్ముని నమ్మనండి. ఆయన దగ్గర నుంచి ఏదైనా వచ్చే అనుభవంతే కానీ నమ్మనండి. ఇప్పుడు మన చేతిలో ఉన్న రూపాయి, నా చేతిలో ఉన్న రూపాయి మీ చేతిలో పెట్టాలంటే మీ వైపు నుంచి 10 రూపాయల కాగితం చూపితే అప్పుడు ఈ రూపాయి ఇడిచిపెడతాను, కానీ మీ వైపు నుంచి ఏమీ చూపించకుండా రూపాయి ఎందుకు ఇచ్చేస్తానండి. అలా అరుణాచలేశ్వరుడి దగ్గర నుంచి మనకి ఏదైనా సప్లై అందుతుంది అనిపించినప్పుడు, అయ్యో మన బలహీనతలు కొన్ని విడిచిపెట్టేసుకోవచ్చు, మన వికారాలను, మన బలహీనతలు, మన లోపాలు ఎందుకు పనికిరాని కదా పాపం, ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నారు. మరి ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ప్లాన్ ఆయన చేసుకుంటారు కదండి. అలాగండి ఆయన అది మామూలుగానండి, ఆయన భగవంతుడు మనం చేయొచ్చండి, మనకు ఓపికని బట్టి మన దేవ ప్రారంభంలో ఏది చేయాలంటే అది చేయొచ్చండి. కానీ ఆయన 100% నాన్నగారి హృదయం, అరుణాచలేశ్వర హృదయం కూడా ఏంటంటే ఆయనతోటి అనుబంధం, ఆయనతోటి పరిచయం ఏర్పాటు చేసుకుని ఆయన ఒడిలోకి తీసుకుని మనం ఏదైతే కాదో కాంతంతో సపరేట్ చేసి అండి ఆయన స్వరూపాన్ని మనకిస్తేనే కానీ వాళ్ళిద్దరూ పని పూర్తి అవ్వదండి, ఇద్దరికీ కూడా అండి. అప్పటి వరకు మనకి ఇడిచిపెట్టరండి ఇంత అందంగా వాళ్ళు మామూలుగా ఏది మనకి సృష్టిలో ప్రపంచంలో ఏ బహుమానం ఇచ్చినా, ఏ గిఫ్ట్ ఇచ్చినా, అది మనకి ఏదైనా పళ్ళు కవరు చేతిలో పెట్టారనుకోండి, ఆనందం అనమాట అండి మామూలుగానండి. ఈ పళ్ళునే తట్టుకోలేకపోతున్నాడు, ఆయన ప్రేమనే పలకరింపునే తట్టుకోలేకపోతున్నాం, ఆదరణే అంటే మనం స్వరూపంగా అనుభవంలోకి వస్తే మనం తట్టుకోగలమో లేదో చూసుకుంటున్నాను అంతే అంటున్నారండి ఇద్దరు ఇదండి. అందుకు మరి ఆ కాంతాంతో సపరేట్ చేస్తూ ఆయనతోటి అనుబంధం ఏర్పరచుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు కదండి. అండి ఆయనతోటి అనుబంధం ఏర్పరచుకుని, ఆయనతో పరిచయం ఏర్పరచుకుని, ఆయన ఎలా ఉన్నారో అలాగే మన కూడా ఇప్పుడు నాన్నగారు హృదయం ఏంటంటే ఆయన సహజంగా ఉంటారు కదండి. మనం కూడా ఈ మనస్సు, నేను, వ్యక్తిభావన, దేహభావన ఇవన్నీ ఉన్నాయండి, వికారాలన్నీ మనకండి. అవి అన్నీ ఉన్నాయి, నువ్వు కాదు కదా, అవి నువ్వు కానప్పుడు ఆటలతో జత అయ్యేందుకు మాతో జత కట్టమనండి. ఆయనతో పరిచయం ఏర్పరచుకుని
ఆయనతోటి కలిసి ఉంటున్నాం అనుకోండి, ఆయనతోటి కలిసి ఉంటే ఆయన ఎలా ఉంటున్నారు అలా కూడా మనం ఉంచుకుందామనండి. ఆయన అంత కాకపోయినా నాన్నగారు అంత సహజంగా మనం ఉండలేకపోయినప్పటికీ కూడా ఆ నాన్నగారితో ఉన్న పరిచయం అనుబంధం వలనండి మెయిన్ బయట ఏం చేస్తున్నామని కాదండి, ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏయో పనులు జరుగుతాయండి. లోపల మనిషి సహజంగా ఉన్నాడా లేదా, సహజంగా ఉండాడు ఏ పని చేసినా పర్వాలేదండి, ఆడు తరించిపోతాడు. అదే నాన్నగారు మెయిన్గా చూసుకునేదండి. నీకు సహజ సమాధి నేర్పుతానన్నారండి. నీకు నిరూపకాలు అంటే సోమవారాలు ఉపవాసాలు అయ్యి ఉండేవారు. ఉపవాసం కాదండి, మౌనం, అన్నం తిన ఉపవాసం కాదండి. సోమవారం నాన్నగారి దగ్గరికి వెళ్ళిన కొత్తలో అయ్యానండి. సోమవారం మాట్లాడేవారు కదండి ఎవరితోటేనండి. అదండి మనకి అదండి మనకి ఏదో వచ్చేస్తుంది అనిపించింది కదండి. ఆ రోజు సోమవారం మాట్లాడట్లేదు, సోమవారం మౌనంగా ఉంటారంట నాన్నగారు, మాట్లాడట్లేదు. అలా మౌనంగా ఉంటే ఏమన్నా ఉపయోగం, ఒకవేళ ఎక్కువ బాగుంటుందండి అలా ఉండొచ్చా అంటేనే అన్నారు. అవసరం లేదమ్మా, అవసరం అయితే మీరు ఆ గొడవ అంతా ఎందుకు, వీళ్ళని చూసి మళ్ళీ అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారని అంటే. కానీ అవసరం అయితే మాట్లాడటం, అవసరం లేదంటే మానేయటం. మనం అంటే ఇప్పుడు అవసరం అక్కడ మాట్లాడవలసిన అవసరం ఉందనుకోండి, మాట్లాడవలసిన అవసరం ఉండి ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం ఉండి మాట్లాడవలసిన అవసరం లేకుండా మాట్లాడుతున్నాం అనుకోండి, దానివల్ల ఎంత నష్టం అవుతుందో, మాట్లాడవలసిన అవసరం ఉండి మాట్లాడకపోవటం వల్ల కూడా అదే నష్టపోతాం అన్నమాట. అదండి, అవసరం లేకుండా మాట్లాడుతున్నా నష్టమే, అవసరం ఉండి మాట్లాడటం లేదనుకో అప్పుడు ఏమీ లాభాన్ని పొందేవన్నారండి. అప్పుడు ఏమీ లాభాన్ని పొందేవి. అక్కడ అక్కడ పలకరించారండి మరి వాళ్ళండి. పలకరించినప్పుడు ఇవాళ సోమవారం మాట్లాడినంటే అక్కడ రిప్లై ఇవ్వాలి కదండి ఆ మనిషికి అండి. అలా అందరికీ కాదండి, కొంతమంది అలా ఉండొచ్చు అనమాట. ఒక్కొక్కరి దేహ ప్రారంభాన్ని బట్టి అలా కూడా అది అది ఎవరి స్వభావానికి అనుగుణంగా అలాగా కూడా సబ్జెక్టు ఎవరిని చెప్పేవారండి వచ్చేవారండి. అందు గురించి ఏంటంటే ఇప్పుడు అరుణాచలేశ్వరుడు ఇదండి ఇది అందుకు లాస్ట్నే నాన్నగారు లాస్ట్నే 2 సంవత్సరాలుకి ముందు మేము అరుణాచలం వెళ్తా ఉంటే, అమెరికా వెళ్ళటం అది ఏదంటే బ్రంటన్ సబ్జెక్ట్ చెప్పారండి. చాలా మామూలుగానండి. అంటే మొన్న అరుణాచలం పైకి వెళ్ళి గిరిని చూసేసరికి ఇంకా మామూలుగా ఎప్పుడైనా ఆ గిరంక చూస్తానే ఏమన్నా అప్పుడు కూడా మధ్యలో విజయ్ గారు ఏదో ఒకటి అడుగుతూ ఉండేవారు, మీరు ఆ ఊళ్ళో అలా చెప్పారు, నేను పాలకోడేరు వచ్చాను ఇక్కడ ఇలా చెప్పారు, అప్పుడు ఎందుకు అలా మాట్లాడారు, అలాగా భారత్ గారు అది అనేవారు. అది చెప్తే మరి అదండి అది అవుతుంది. నాకు ఏకాంతంగా ఉండాలి అలాగే ఏమో అనిపించదు. అంటే ఎందుకంటే అందరు మనుషుల మధ్యలోని సహజ సమాధి, మనం గురువుకి సహజ సమాధి నేర్పడం వచ్చినప్పుడు అది మనకు నేర్పుతూ మనుషుల మధ్యలో పెట్టి ఏకాంతంగా ఉంచడం. ఇప్పుడు మనుషుల మధ్యలో పెట్టండి ఏకాంతం నేర్పాలండి. ఒక్కళ్ళ ఉన్నప్పుడు ఎంత ఏకాంతంగా ఉన్నామో సహజంగా ఉన్నామో మామూలుగానండి, అలాగండి 100 మందిలో పెట్టినప్పుడు ఆ ఏకాంతం సహజం చెదిరిపోతుంది అనుకోండి, అది మనసుకు సంబంధించింది అయితే చెదిరిపోతుందండి. అది నాన్నగారికి సంబంధించింది అనుకోండి, మనకి సహజంగా సమాధి స్థితి నేర్పుతున్నారనుకోండి అండి, అది ఆ సహజ సమాధి నేర్పే వాళ్ళకి ఏమీ రావు అనమాట అండి. సిద్ధులు అనుభూతులు ఏమీ ఇంకా అసలు మామూలుగా వాళ్ళు సహజంగా ఉంటారు అంతేనండి. అదండి సహజంగా ఉంటారు, పని జరుగుతుందండి. అంటే నిద్రలో ఉన్నట్టు ఉండరండి. ఇదండి నిద్రపోతున్నట్టు ఉండరు, మెలకువలు అన్నీ జరుగుతూ ఉంటాయండి. అంటే మనసుకు సంబంధించిన గొడవ ఏదో మనసుకు సంబంధించి తెలుస్తూ ఉంటుందండి. భగవంతుడు ఏంటో భగవంతుడికి సంబంధించిన గొడవ అటు తెలుస్తూ ఉంటుంది. అది మన ఎరుకులో ఉంచి సహజ సమాధి నేర్పుతూ అలా అంటారండి. అది అలా నాన్నగారు నేర్పినప్పుడు అండి మనిషిని ఎవరు ఎక్కడ పెట్టినా మరి వాళ్ళు తరించాలి కదండి. అంతేకానండి వాళ్ళేమో మనం ఏమేమో ఎక్కువ వాళ్ళు తక్కువ అలా అనుకోకూడదండి. అలా అనుకుంటే మనం పాడైపోతామండి. చెప్పుడు ఏదో 4 మాటలు చెప్తున్నాను నాకు ఎక్కువ అవుతున్నాను అది కాదండి, ఆయన సహజంగా ఉంచుతున్నారండి, అందరి చేత పనులు చేయిస్తున్నారండి బాడీని యాక్షన్లోకి అండి. అది బాడీ అనండి. అందు గురించి ఏంటంటే 1 సంకల్ప శక్తి, 2 క్రియాశక్తి అండి. ఈ మనుషులకి రెండు శక్తులు సమానంగా ఎవరికి పనిచేయమని చెప్పేవారు. మంచి సంకల్పం వచ్చిందనుకోండి, అది సంకల్ప శక్తికి క్రియాశక్తి తోడు చేసుకోవాలండి. సంకల్ప శక్తి క్రియాశక్తి తోడు చేసుకోవాలంటే బాడీ హెల్త్ బాగుందనుకోండి, సంకల్ప శక్తికి క్రియాశక్తిని చాలా వరకు తోడు చేయాలండి. బాడీ యాక్షన్లోకి వస్తుంది కదండి.
బాడీ యాక్షన్లోకి వచ్చేసరికి వాళ్ళకి 2 శక్తులు సమానంగా పనిచేస్తాయి అన్నారు. అలాగ మనకి హెల్త్ బాగున్నప్పుడు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంకల్ప శక్తి, క్రియాశక్తి తోడు చేసుకోమని చెప్పారు. బాడీ యాక్షన్లో పెట్టమన్నారండి. యాక్షన్లో పెట్టి మన దేహ ప్రారంభంలో ఏ జరగవలసి ఉన్నాయో అవి జరిగినాయి, అది వేరే విషయం అనుకోండి. అందుకు ఆయన హెల్త్ బాగుందనుకోండి అసలు ఇప్పుడు అక్కడ సంకల్ప శక్తి ఉందనుకో, ఇప్పుడు నాకు సంకల్ప శక్తి ఉందనుకోండి, బాడీని యాక్షన్లో పెట్టడానికి దేహం సహకరించడం లేదనుకోండి, దేహం సహకరించడం లేదో ఆయనకి తెలుసు కదండి. మామూలు దేహం సహకరిస్తుంది అనుకోండి, నాకు హెల్త్ బాగుందనుకోండి, అదే దానికి క్రియాశక్తి తోడు చేసుకోవాలన్నమాట. అదే క్రియాశక్తి తోడు చేసుకోవాలంటే సంకల్ప శక్తి, క్రియాశక్తి 2 సమానంగా పనిచేసినాయి అనుకోండి, అప్పుడు మైండ్ బాగుంటుందండి. ఈ 2 శక్తులు కలిపి కుండలిని శక్తిని మేల్కొల్పి ఉంటాయంటండి. మనస్సు చేయక్కర్లేదండి, ఆయన శక్తులే స్వాధీనం చేసేసుకుంటాయి. ఈ శక్తులు ఇలా శక్తిని మేల్కొల్పి ఉంటాయండి. అందుకే సాధ్యమైనంత వరకు బాడీకి ఎంతవరకు బాడీ సహకరిస్తుందో అంతవరకు మామూలుగానండి. అలా మామూలుగా నేను మొక్కల ఆపరేషన్ చేయించుకున్నాక మా ఇంటికాంచి బేబీ గారి ఇంటికి కూడా నడవలేకపోతే ఎలా ఉంటుందండి. బద్ధకం, సోమర్తనం కొంత అండి మామూలుగానండి. మామూలుగా ఇందాక రావాలనిపించింది అనుకోండి, మళ్ళీ ఇక్కడి నుంచి నలుగురు వచ్చే బదులు అక్కడి నుంచి ఒక దాన్ని వస్తే సరిపోతుంది కదా. ఇది వరకే కరెక్ట్గా రెండు అంటే సత్సంగానికి వెళ్ళేవాళ్ళం కదా. అలాగే అదండి, అంటే బాడీ హెల్త్ ఎంత సహకరించిందో అంత తెలుసు కదండి. బాడీ ఎంతో సహకరించిందో అంత తెలుసు అండి. సహకరించలేనప్పుడు మనమే ఆగిపోతామండి ఇంకానండి. అయితే అండి అది అందుకండి మనం చేయటం లేదో, లేకపోతే బద్ధకం వల్ల చేయటం లేదో దేవుడికి అన్నీ తెలుసు కదండి. ఆయన ఎక్కడ మాయ చేస్తామండి. అయితే అలానే ఇది కాదండి. అందుకు మొన్న నాన్నగారు ఏం నేర్పారంటే అండి, 2 సంవత్సరాల క్రితం అదంతా అంటే ఆయన ఏదైనా మాట చెప్పారనుకోండి, అది మనం శ్రవణం చేసుకున్నాం అనుకోండి అండి, ఎప్పుడోకప్పుడు మోక్షం జ్ఞానంతో అసలు ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి అర్హత ఉండి, యోగ్యత ఉంటే ఆయన ఇవ్వకుండా ఆగుతాడండి. అర్హత లేకుండా, యోగ్యత లేకుండా ఆయన ఆత్మాని బలవంతం పెట్టడం కూడా పెద్ద. అంటే మనం అసలు నోరు తెరిచి భగవంతుని ప్రార్థించడానికైనా అర్హత, యోగ్యత ఉండాలి కదండి. అర్హత, యోగ్యత ఉన్నోడు అడగక్కర్లేదండి. అన్నీ ఆయన సహజంగా నేర్పుతున్నారు, తెలుసుకోవాలండి. జ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ చేయటం గురించి బ్రంటన్ గురించి చెప్పారండి. సబ్జెక్టు చాలా బాగా చెప్పారండి. అసలు 6 వారాలు విన్నానండి నేను అప్పుడండి. బ్రంటన్ అరుణాచలం వచ్చారండి భగవాన్ ఉండగానండి. భగవాన్ ఉండగా వచ్చారంటండి. వస్తే డేటో భగవాన్ ఎలా కూర్చున్నారు, బ్రంటన్ ఎలా వచ్చారు, బ్రంటన్ వచ్చి ఇటు భగవాన్ని, అటు అరుణాచలేశ్వరుడిని, అటు పైనేమో చంద్రుడిని, అటేమో వెన్నెల్ని, ఇటు ప్రకృతిని ఎలా ఎంజాయ్ చేసుకున్నారు. అదంతా అసలు ఆ వైభవం అంటే అది అలాగే ఎంత బాగా చెప్పారేమంటే అసలు చెప్పలేము అంత బాగా. అది మళ్ళీ నాన్నగారు చెప్పినప్పుడు వినాలంతే అండి. సబ్జెక్ట్ కంటే వినటంలో అందం ఉంటుందండి కొన్ని అండి. అదండి, అది మొన్న అరుణాచలం వెళ్ళేసరికి అండి, ఆయన ఏ మాట చెప్పినా ఎక్కడో ఒకప్పుడు మరి అరుణాచలేశ్వరుని చెప్పింది నేనే అన్నట్టుంటున్నారండి ఆయన. నేనేమో చెప్పింది నాన్నగారంటే చెప్పింది నేను ఇప్పుడు ఏ జ్ఞానం గురించి ఏది చెప్పినా నాన్నగారేనన్నమాట అండి. ఈ మాట నాన్నగారు చెప్పారంటే ఈ మాట ఏమో మరి ఆయనేమో అరుణాచలేశ్వరుడు మరి ఆయన ఈ రూపంలో వచ్చాడేమో అండి మరింది అదండి. అది ఇలా బ్రంటన్ సబ్జెక్ట్ ఎందుకు చెప్పారా నాన్నగారు నాది ఇక్కడండి. కిందేమో బ్రంటన్ వచ్చారండి. బ్రంటన్ వస్తే కూర్చున్నారండి భగవాన్ ఏమో అలా కూర్చున్నారండి దానిలోనమాట అండి. తర్వాత ఏమో కూర్చున్నారండి. బ్రంటన్ భగవాన్ చూశారండి. తర్వాత అండి ఆ రోజు పౌర్ణమి ఇదేనండి. ఇలా భగవాన్ని చూసేసరికి అండి అది ఇంకా మరి భగవంతుని ముందు చూడలేదు కదండి భగవాన్ ఆయనండి. మరి అది చూడలేనప్పుడు ఆశ్చర్యంగా చూస్తాం కదండి. ఆ భగవాన్ని అలా చూసేసరికి అండి ఏమైందంటేనండి, ఆ భగవాన్ ఆ కళ్ళు, ఆ రూపం, ఆ వైభవం చూసేసరికి అండి ఇంకా ఎంత ఆనందం రావాలో అంత ఆనందం బ్రంటన్ను. ఇంకా అంటే జ్ఞానాన్ని కూడా ఎంజాయ్ చేయటం రావాలని చెప్పారండి నాన్నగారు. ఇప్పుడు ఇంతకీ మాటలు చెప్పుకోవడం ఎందుకంటేనండి, ఎంత ఎంజాయ్ చేయాలో అంత చేయాలండి. అది అంత ఎంజాయ్మెంట్ వేసేసారండి ఇలా భగవాన్కండి.
చూసారండి. మళ్ళీ ఏంటండి అది నాన్నగారు మరి రూపం అదే పుస్తకంలో అయితే మనకు అంతలా తెలియదు కదండి. ఇదండి ఆ ప్రెజెన్స్ తీసుకొచ్చేస్తారు కదండి నాన్నగారు చెప్తేటప్పుడు. తర్వాత ఏమో ఇలా తల తిప్పారంటండి. ఇలా తల తిప్పారంటండి. ఇలా తల తిప్పితే గిరంటండి అటు. ఇలా తల తిప్పితే భగవాన్ ఎంజాయ్మెంట్ అండి. అలా భగవాన్ని ఎంతసేపు చూస్తారు, చూసి ఇలా అన్నారంటండి. ఇలా అంటేనేంటండి ఆ పౌర్ణమి అంటండి, వెన్నెలంటండి. ఆ వెన్నెల్లో ఆ పౌర్ణంలో ఆ గిరి, ఇంకా గిరి చూస్తే ఆ గిరి అలా ఉంటుందని ఆయనకి తెలియదంటండి. ఆ గిరిని చూసేసరికి ఆ గిరిని ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని అటు ఎంజాయ్మెంట్ చేసుకుంటూ అటు అనుభవిస్తున్నారంటండి. అలాగండి. తర్వాత ఏమో ఇలా అన్నారంటండి పైకి తల. నాన్నగారు చెప్తామండి అందం అరేలా ఇలా అంటే పైన చంద్రుడు అంటండి. చంద్రుడు ప్రకాశించేస్తున్నాడంటండి ఆ ఆకాశంలోనండి. అదండి ఇలా అన్నారంటండి. ఇలా అంటేనండి చెట్లన్నీనండి పచ్చగా గ్రీన్గా వెన్నెలు పడి చెట్లన్నీ కలకల్లాడిపోతున్నాయంటండి మామూలుగానండి. తర్వాత అక్కడ ఏమో ఏ చిన్న చిన్న జంతువులు కూడా ఉంటాయి కదండి. అలా ఇలా చూస్తే ఎంజాయ్మెంట్ అంటండి. ఇలా చూస్తే ప్రకృతి ఎంజాయ్మెంట్ అండి. వెన్నెల అలా చూస్తే అలాగండి. గిరిని భగవాన్ చూసి ఎలా ఎంజాయ్ చేసుకున్నారో ఇలా భగవాన్ చూసేసరికి ఎంజాయ్మెంట్ అంటండి. అలా గిరిని చూసేసరికి ఎంజాయ్మెంట్ అంటండి. తర్వాత అండి అలా ప్రకృతిని చూసేసరికి ప్రకృతిని ఎంజాయ్మెంట్ అండి. అసలు ఆ ఎంజాయ్మెంట్ అంతా చేసేసరికేనండి ఆ ఎంజాయ్మెంట్లో ఈ బ్రెంటన్కి ఏమైందంటేనండి అదండి ఈ ఈ నేననే తలంపు, వ్యక్తి భావన, దేహభావన, మనసు ఏదో ఉంది కదండి. అది ఉంటుంది. అది నిమ్మలంగానేంటండి ఈడు ఎంజాయ్మెంట్ దృష్టిలో పడిపోయాడు కదండి. ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేసుకుని దృష్టిలో పడ్డాడండి. అంటే ఎందుకంటే మనకి ఈ సృష్టిలో ప్రపంచంలో అన్ని ఎంజాయ్మెంట్లు వచ్చి కదండి. ఏదైనా ఫుడ్ తిన్నామనుకోండి ఆ ఎంజాయ్మెంట్ వచ్చు. మొత్తం ప్రకృతికి సంబంధించిన ఎంజాయ్మెంట్లు, తిండికి సంబంధించిన ఎంజాయ్మెంట్లు, భోగాలకు సంబంధించిన ఎంజాయ్మెంట్లు, అన్ని ఎంజాయ్మెంట్లు వచ్చి కదండి. ధ్యానాన్ని ఎంజాయ్ చేయటం రాదంటండి మనకండి. ఆ ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేయటం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే బ్రెంటన్ సబ్జెక్ట్ నేను ఎందుకు ఎత్తుకున్నాను అంటే బ్రెంటన్ సబ్జెక్ట్ పుస్తకం తీశాను. బ్రెంటన్ సబ్జెక్ట్ పుస్తకం తీసి మీకు ఎందుకు చెబుతున్నానంటే ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేయటం నేర్పటం కోసమే నేను బ్రెంటన్ పుస్తకం తీసి చెప్తున్నానని చెప్పి ఒక వారం రోజులు చెప్పాక ఆ మాట అన్నారండి నాన్నగారండి. ధ్యానాన్ని ఎలా ఎంజాయ్ చేసుకోవాలి, బ్రెంటన్లో ఎంజాయ్ చేసుకోవాలి, అందుకు మీకు నేర్పుదామని చెప్పి ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేసుకోవటం నేర్పుదామని చెప్తున్నాను అని చెప్పి అన్నారండి. అనేసరికి మామూలుగానండి అలా ఇంత సబ్జెక్టు ఇంత వైభవంగా నేను చెప్తామంటే ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేయటం నేర్పుదామని చెప్తామంటే మీకు ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేయటం నేర్చుకోవటం లేదు, నేనే చెప్పుకుని నేనే ఎంజాయ్మెంట్ చేస్తున్నాను అన్నారండి నాన్నగారు. అప్పుడు భయం వేసింది అనమాట అండి. అంటే మనకి ఆయన ఎంత హృదయ సౌహృదం అంటే ఇప్పుడు ఆయన ధ్యానాన్ని ఎలా ఎంజాయ్మెంట్ చేయాలో మనకు రాదండి. ధ్యానాన్ని నాన్నగారి దగ్గర నుంచి ధ్యానం వస్తుంది కదండి. ఇప్పుడు అరుణాచలం గిరి ఉందంటే ధ్యానగిరి అండి. వాళ్ళని ఎలా ఎంజాయ్మెంట్ చేయాలో మనకు రాదండి. ఎలా ఎంజాయ్మెంట్ చేయాలో నేర్పేదే ధ్యానండి. ఇప్పుడు నాన్నగారిని కూడా ఎంజాయ్మెంట్ ఎలా చేయాలి అనేది మొన్న ఆ పైకి వెళ్ళి అలా కూర్చునేసరికి అండి పైకి వెళ్ళి గిరించొద్దామని కూర్చునేసరికి అండి అదే మరి అప్పుడు పౌర్ణం దగ్గరికి రాలేదులేండి. ఇదండి అది సందకాడ ఇది వస్తుంది కదండి, వెన్నెల, ఆ చంద్రుడు, ఆ గిరి కరెక్ట్గా పొద్దుట సూర్యుడు ఉదయిస్తాడు కదండి. సూర్యుడు ఉదయించే ముందు ఆ సూర్యుడు, ఇటు సూర్యుడు, అటు గిరి, మళ్ళీ సాయంకాలం సూర్యుడు అస్తమించే టైంకి మామూలుగానే అక్కడ పాపం బేబు అన్నారు సూర్యుడు ఉదయించే టైం అని అస్తమించే టైం చూడండి బాగుంటుంది అన్నారు అనమాట. అంటే మరి చూడాలి, చూసినా మనకేమో ఇలా ఎంజాయ్మెంట్ చేసిన నేర్పారు నాన్నగారు. అంటే బ్రెంటన్ చూసి ఎంజాయ్మెంట్ నేర్పారు. అలా జ్ఞానాన్ని చూసి జ్ఞానాన్ని ఎలా ఎంజాయ్మెంట్ చెయ్యాలో జ్ఞానే నేర్పుతారు. ఇదండి నాన్నగారు నేర్పేదే అదే అండి. మనకి మనసుని అహంకారాన్ని ఎంజాయ్మెంట్ చేయటం మనకు వచ్చు అనమాట అండి. మనకు అజ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ చేయటం వచ్చు కదండి మనకండి. ఎదుటి వాళ్ళ అజ్ఞానాన్ని కూడా మనం ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండిపోయినాం. మన అజ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ చేసినా పర్వాలేదండి. మళ్ళీ ఎదుటి వాళ్ళ అజ్ఞానం కూడా మనకి ఎంజాయ్మెంట్ పని ఏంటి చెప్పండి అసలు అండి.
ఇప్పుడు ఎదుటి వాళ్ళ స్వభావం, ఎదుటి వాళ్ళ ప్రవర్తనలో, ఎదుటి వాళ్ళ చేష్టలు, ఎదుటి వాళ్ళ పద్ధతులు అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని వాళ్ళని చూస్తాం కదండి. వాళ్ళు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదండి. మరి అది ఎంజాయ్మెంట్ కాకపోతే ఏంటండి నాన్నగారు అదండి. అంటే ఎదుటి వాళ్ళ అజ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ చేయవలసిన అవసరం ఏంటి మనకి అసలు అని. ఎదుటి వాళ్ళ అజ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ చేసి కూడా జ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ చేయలేడనండి. అక్కడ అక్కడ ఏయో ఇప్పటికీ విడదీసి పెట్టేసి ఇవ్వరండి ఎక్కడికక్కడ. ఇప్పుడు నాన్నగారి ప్రెజెన్స్లో కూడా విడదీయటమేనండి. మనం ఏమి చేసుకోక్కర్లేదంటే కలెక్టర్ గారు అంటారు చేసుకోకుండా జ్ఞానం వచ్చేస్తున్నా సాధన అంటారు, చెయ్యకాదు కదండి. అప్పుడేంటి ఇప్పుడేంటి ఆయన చేసి ఆయనే చేస్తారని మనం చూడటమండి. మరి మనసుకు రాదు కదండి చేయటం అండి వచ్చండి. అందుకే ఎందుకంటే అండి మనం సగం భాగం ఇటు సగం భాగం అటు అన్నట్టు ఉంటున్నామండి మరి అండి. కానీ చెప్పేమో మన 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 మనసుని ఎంజాయ్మెంట్ చేసుకుంటామండి. అదే మన మన తలంపులు, మన ఆలోచనలు, మన మన తెలివితేటలను చూసుకుని మనం ముడిచిపోవటమే సరిపోతుందండి. కానీ ఏదో మామూలుగానండి. కానీ ఏమో ఎదటి వాళ్ళకేమో వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళతోటి పడగలుగుతున్నామనో పడలేకపోతున్నామనో మంచనో చెడ్డనో ఏదో అనమాట అండి. అందు గురించి ఇలా కూడానండి ఈ మనసు కూడా ఇలా ఇలా ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోతా ఉంటుంది మనకు తెలియకుండా. మనం భక్తులకి ఇంకెంత ఉంటామండి, చూసే వాళ్ళకేమో భక్తులు ఇంకెంత కనిపిస్తామండి, లోపలేమో అది చేసి ఎంజాయ్మెంట్ అది చేసేస్తుంది అనమాట అండి. మళ్ళీ అలాగే జ్ఞానాన్ని చూస్తుందండి మామూలుగానండి. ఇప్పుడు నాన్నగారు చెప్పేది ఏంటంటే అండి, అంటే ఇక్కడ ఈ అజ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ అవసరం లేదు కదా నీకు, దాని మామూలుగానే ఈ నీ నీ మనసును నువ్వు ఎంజాయ్మెంట్ చేయకుండా అస్మాట్లుని అసలు ఎంజాయ్మెంట్ చేయకుండా ఉండలేములేండి. ఎదటి వాళ్ళ స్వభావాలను కూడా ఎంజాయ్మెంట్ చేయకుండా ఈ రెండు ఎంజాయ్మెంట్లు ఆఫ్ చేసి జ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ చేయిందామని మన చేత అది నాన్నగారు అండి ఇదండి. అలా జ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ చేయటం నేర్పితే ఆ ఎంజాయ్మెంట్కి అలవాటు పడిపోతే ఈ ఎంజాయ్మెంట్లు తగ్గిపోతాయని ఆటోమేటిక్గా చెప్పకుండా తగ్గిపోతాయనండి. దాన్ని ఎంజాయ్మెంట్ చేయటం లేదనుకోండి, దాన్ని మనం అసలు మనసును వాడుకోవటం లేదనుకోండి, మన మనసును వాడుకోవటం మనం తగ్గించేసామనుకోండి ఇంకా దాన్ని పట్టించుకోవటం లేదు. దాన్ని పట్టించుకోవటం వల్ల అలా ఉందండి అది. ఇప్పుడు పట్టించుకోకపోతే ఎవరైనా ఇప్పుడు నేను మీకు ఇక్కడికి వచ్చాను అనుకోండి, పట్టించుకోకపోతే వచ్చిన దారిని వెళ్ళిపోతాను కదండి. అలా కూడా మనసును కూడా అత్తమాటలు పట్టించుకోవద్దని కదా మరి చెప్పేవారండి. దాన్ని పట్టించుకొని ఆత్మాని మన మనసును పట్టించుకోవటమే సరిపోతుందండి. అది ఏదో ఒకటి చెబుతూ ఉంటుందండి. కంచేపు ఆ గొడవలో తీసుకెళ్తాను, కంచేపు ఈ గొడవ మళ్ళీ కంచేపు దేవుడు గొడవ ఒకటండి. మళ్ళీ దీనికి ఇదే అందానికి దేవుడు ఒకడు అని కూడా మనసుకండి. కంచేపు పాపం దేవుడు గొడవలోకి తీసుకెళ్తుందండి. దేవుడు గొడవలోకి తీసుకెళ్ళినప్పుడు మన మనసు దేవుడు గొడవలోకి తీసుకెళ్తుంది. బాగానే ఉన్నాం భక్తులం కదా అని అలా లిస్టులోకి వెళ్ళిపోతామండి. మరి మనం భక్తుల లిస్టులో ఉంటే మరి ఆయన దేవుడికి ఉండాలి కదండి భక్తుల లిస్టులోనండి. ఇది సొత్తే ఇలా ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట అండి కదండి. అందుకు ఇప్పుడు ఏంటంటే ఈ ఎంజాయ్మెంట్లు ఆఫ్ చేసి జ్ఞానాన్ని ఎంజాయ్మెంట్లో నేర్పుదామని నాన్నగారు అనమాట. అలా జ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ బ్రంటన్ చేసుకున్నారంటండి. అరుణాచలం వచ్చాక భగవాన్ దగ్గర ఇటు చూస్తే భగవాన్ అండి, అటు చూస్తే గిరి, అటు చూస్తే పైన చూస్తే ప్రకృతి సౌందర్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఆ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని అంటే అందుకే కదండి ఈ మనస్సు ఎంజాయ్మెంట్ కంటే ప్రకృతి సౌందర్యం ఎంజాయ్మెంట్ నయ్యం అన్నారండి. అంటే బుద్ధుడికి వేసవికాలం, వర్షాకాలం, శీతకాలం మూడు కాలాల్లో నివాసం చేయడానికి 3 భవనాలు తండ్రి కట్టిస్తే 3 భవనాల్లో నివాసం చేయటం మనిషి చెట్టు కింద కూర్చునేవాడు కదండి. ఇదేంటి 3 భవనాలు కట్టించాను కదా నీకోసం, ఇందులో నివాసం చేయటం మనిషి చెట్టు కింద నివాసం చేస్తావు ఏంటంటే, నేను హ్యాపీగా సుఖంగా ఉండటం మీకు కావాలి కదా తండ్రి. 3 భవనాలని అనుభవించలేని ఆనందాన్ని ఈ చెట్టు కింద కూర్చొని నేను ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తున్నానండి. అది ప్రకృతి సౌందర్యం అంతా కూడా వేరండి. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ప్రకృతి సౌందర్యం అంతా బదరి, కేదారు, రుచికేసి అటు పెట్టాడండి. భోగాలన్నీ మనకు పెట్టాడండి. ఇది అనిపించింది బాబు. ఆయటేమో రోడ్లు బాగు ఏదైనా బెసిగిందంటే ఏమవుతామో తెలియదు, కానీ ప్రకృతి సౌందర్యం అంతా అక్కడ ఉందండి. అది మరి అవన్నీనండి. భోగాలన్నీనేమో మాకు పెట్టి ప్రకృతి సౌందర్యం అంతానేమో ఇటు పెట్టుకొని నువ్వు బాగానే కూర్చున్నావు అనిపించిందండి బదరి, కేదార వెళ్ళినప్పుడు అండి. శుభ్రంగా ప్రకృతి సౌందర్యం, గంగానదులు, నీరు అంత అలా ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఉంటే కూడా మనసు విశాలత వచ్చేదండి అయితే. ఇప్పుడు అలా గిరిని చూస్తూ ఉంటే మరి అలా గిరి, ఆకాశం, వెన్నెల, మరి
మరి బ్రంటన్ ఎంజాయ్ చేస్తున్నారు కదండి. ఆకాశం అంతా విశాలంగా ఉంటుంది కదండి. ఆ వెన్నెల నీడలో, చంద్రుడి నీడలో గీరి ఇటు ప్రకృతి సౌందర్యం, దేవుడి సౌందర్యం రెండింటిని ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నారండి. ఈ రెండింటిని ఎంజాయ్మెంట్ చేసుకోవడంలో నాన్నగారు చెప్పింది ఏంటంటే అండి, అది మీకు ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేయటం నేర్పుదాం అనుకుంటున్నాను. నేర్పితే మీకు నేర్చుకోవటం లేదు, నేనే చెప్పటం నేనే ఎంజాయ్మెంట్ కూడా నేనే చేసుకుంటున్నాను, మీకు నేర్పుదామని అన్నారండి. ఆ రోజు భయం వేసిందండి. అంటే మనకే ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేయటం నేర్పుదామని పాపం అది లోపల ఏం హృదయం పెట్టుకుని ఎంత కష్టపడుతున్నారు. ఇది ఏమవుతాడంటే తెలియకుండా ధ్యానంతో కలిసిపోయి ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేసుకుంటాడండి. ధ్యానంతో కలిసిపోయి ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేసుకునేసరికి ఈ రెండు ఈ మనసుకు సంబంధించిన ఎంజాయ్మెంట్లు అట్లా అంతటా తగ్గిపోతాయండి. మన మనసునే ఎంజాయ్ తక్కువ చేస్తామండి. ఎదటి వాళ్ళ స్వభావాన్ని చూసామనుకోండి, చూసిన ఎంజాయ్ చేయమంటండి. ఏమో భగవంతుడు వాళ్ళని అలా ఉండాలనుకున్నారు, వాళ్ళు అలా ఉండాలని దేవుడు అనుకున్నప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు. ఆయన చూసుకుంటే దేవుడు చూసుకుంటాడండి వాళ్ళ సంగతి. మనకెందుకని ఒకవేళ ఎదటి వాళ్ళ స్వభావాన్ని ఎంజాయ్ చేయటానికి మన మనసు వెళ్ళిందనుకోండి, వెళ్తే అప్పుడు గుర్తుపట్టుకోవాలి కదా. గుర్తుపట్టుకుని ఇది ఎదటి వాళ్ళ స్వభావాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తాందేంటి, ఎదటి వాళ్ళ స్వభావాన్ని ఎంజాయ్ చేయమంటే చేస్తుంది. ఎలా ఎంజాయ్మెంట్ చేస్తే మరి ఇక్కడ ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేయలేదు కదా. ఇక్కడ ధ్యాని సహవాసం చేస్తున్నాం కదా, ఈ ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేయటం ఈ నాన్నగారు నేర్పాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కదండి. ఇది ఇలా జ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ చేసుకోవడం నేర్పి ఏం చేస్తుందంటే అప్పుడు బ్రంటన్కి ఏమైందంటే మనసు జారుకుందండి, నశించలేదండి. ఈ ధ్యానం ఎంజాయ్మెంట్ చేసింది కదండి, ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ వచ్చిందండి బ్రంటన్కి. అలా ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ చేసుకోగా మనసు ఏమైందంటే జారుకుందండి. ఆ మనసు జారుకునేసరికి ఉన్నదాంతో తాదాత్మ్యం వచ్చేసిందండి. ఉన్నదాంతో తాదాత్మ్యం వచ్చి భగవంతుడు ఏం చేశాడంటే ఆయనతోటి కలిశాడండి. అలానే మనసు నశించలేదని చెప్పి వారు నాన్నగారు దేనికి అయితే జ్ఞానం వచ్చేసినట్టు కాదు, మనసు ఉందండి బ్రంటన్కి, దేహభావన ఉందండి, మనసు ఉందండి, జారుకుందంటే దాంతో తాదాత్మ్యం లేదండి. దాంతో తాదాత్మ్యం చెందటం మానేసి జ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ బాగా చేసుకున్నాడు కదండి. జ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ వచ్చేసింది అనుకోండి, జ్ఞానంతో కలుస్తాడండి. జ్ఞానంతో కలిసిపోయి అంతకుముందే ఏమనుకుంటున్నాడంటే మనస్సే తను అనుకుంటున్నాడండి. ఆ మనస్సు దేహంతో తాదాత్మ్యం చెందుతాను కదండి, ఆ మనస్సు దేహంతో తాదాత్మ్యం చెందుతాను కనుక అదే అనుకుంటున్నాడండి అంతకుముందండి. ఇప్పుడు బ్రంటన్కి ఏం తెలిసిందండి, అరుణాచలం వచ్చాక భగవాన్ని ఎంజాయ్ చేసుకున్నాక, అరుణాచలేశ్వరుని గిరిని అన్నీ ఎంజాయ్మెంట్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ ఏమొచ్చిందంటేనండి ఎవరికి బ్రంటన్కి అండి, అప్పుడు మా ఈ బ్రంటన్ ఏం చేస్తున్నాడంటే అండి ఆడు మనసుతోటి మాట్లాడటం మొదలెడుతున్నాడు అనమాట. ఆడికి అంతవరకు ఆడు మనసు తను అనుకుంటున్నాడండి. మనసు నశించలేదండి బ్రంటన్కి, మనసు ఉంది కానీ తాదాత్మ్యం లేదండి. అంటే మనసు నశించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదండి. అంటే భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనమే అలా ధ్యానాన్ని ఎంజాయ్మెంట్ నేర్పుతూ ఆయనతోటి తాదాత్మ్యం ఏర్పరుచుకుని దానికి సంబంధించిన సహజస్థితి నేర్పి మనకి ఎలా ఉండాలో నేర్పడం కోసం ఆయన జత చేర్చుకున్నాడు, ఆయన జత ఏర్పరుచుకున్నాడండి. ఈ మనసు మళ్ళీ తర్వాత వచ్చేస్తుందండి. ఆ స్థితి అనుభవించాడు కదండి, అడు బ్రంటన్ అనుభవించాడు కదండి. అప్పుడు బ్రంటన్ ఆ స్థితి అనుభవిస్తూ అప్పుడు మనసుతోటి మాట్లాడుతున్నాడండి బ్రంటన్. ఆడు మనసుతోటి అంటే ఇప్పుడు చెయ్యే నన్ను ఏం చేస్తావో మనసుని అంటున్నాడంటండి బ్రంటన్ అండి. ఇప్పుడు నన్ను ఏం చేయగలవు, నువ్వు ఏం చేస్తావు, నన్ను ఎన్ని ఫంక్షన్లు తిప్పావు, ఎన్ని పార్టీలు తిప్పావు, అంటే ప్రకృతికి సంబంధించిన ఎన్ని భోగాలకు తిప్పావు, ఫంక్షన్లని, పార్టీలని, డిన్నర్లని, అక్కడ ఆ సుఖం ఉందని, ఇక్కడ ఈ సుఖం ఉందని, ప్రకృతిలో ఎన్నో భోగాలు ఉన్నాయి, సౌకర్యాలని ఉన్నాయని చెప్పి నాతోటి ఎంతో ఎంజాయ్మెంట్ చేయించావు, ప్రకృతికి సంబంధించిన అన్నీ చేయించావు కదా. ఇప్పుడు నన్ను ఎక్కడికైనా సరే నీ ఇష్టం వచ్చినట్టు నన్ను ఆడించావు. మనసునాడు అడుగుతున్నాడంటండి. నీ ఇష్టం వచ్చినట్టు నన్ను ఆడించావు, నడిపించావు, తిప్పించావు, ఫంక్షన్లో పార్టీలు అన్నావు, ఇవి అన్నావు, సృష్టికి ప్రపంచానికి సంబంధించి అది నీ మాట పుచ్చుకుని నేను అవన్నీ చేశాను, తిరిగాను, అన్నీ చేశాను అనమాట అండి. ఇప్పుడు నన్ను ఎక్కడికైనా నువ్వు తీసుకెళ్ళగలవా? ఇప్పుడు తీసుకెళ్ళి ఏ ఫంక్షన్కి తీసుకెళ్తావో, ఏ పార్టీకి తీసుకెళ్తావో
లేదా ఈ ప్రపంచకానికి, సృష్టికి, ప్రకృతికి సంబంధించిన ఏ ఎంజాయ్మెంట్కైనా నువ్వు నన్ను తీసుకెళ్ళగలవా? తీసుకెళ్ళలేవు. ఇప్పుడు తీసుకెళ్ళి చూస్తాను నన్ను ఎక్కడ తీసుకెళ్ళగలవు అని తన మనసుతో తను మాట్లాడాడటండి బ్రంటన్ వాడు. అదండి. అంటే ఎందుకంటే మనసుతోటి సపరేట్ చేసేసాడండి గురువు. జ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ చేసుకునేసరికి మనసుతో సపరేట్ అయ్యాడు. ఆడు మనస్సు ఆడు కాదని సంగతి నిర్ధారణ తేలిందండి బ్రంటన్కి అండి. మన మనస్సు మనం కాదని నిర్ధారణ మనకు తేలలేదండి. మన మనస్సు మనం కాదని నిర్ధారణ తేలితే మన మనసుతోటి కలవటం మనం కూడా అలాగే మానేస్తామంటండి. అందుకు జ్ఞానాన్ని ఎంజాయ్మెంట్ చేయటం జ్ఞానే నేర్పుతాడనమాట. అది ఆయనకి సాధ్యమండి. నాన్నగారికి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను కేవలం అందుకే చెప్తున్నాను, ఎంజాయ్మెంట్ నేర్పడం కోసం చెప్తున్నాను అనమాట. మరి ఇటు 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 ఆయన సహజంగా ఉన్నాడు కదండి. సహజంగా ఉంటాడు, న్యాచురల్గా ఉంటాడు, నార్మల్గా ఉంటాడండి. అలాగే మనకి సహజంగా ఉంటాం, న్యాచురల్గా ఉంటాం, నార్మల్గా ఉంటాం. అలాగే సహజంగా నీ పద్ధతిలో నువ్వు ఉండు, నీ మనసు నిన్నేమీ చేయలేదు. ఊరికే దాన్ని మన మనసుని మనం ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ మనసు ఎదటి వాళ్ళ మనసును కూడా ఎంజాయ్మెంట్ చేస్తుంది అనమాట అండి. అలా చేయటం వలన దాని బలం పెరిగిపోతుందండి మనసుకండి. మన లోపల మనసుకో జీవుడికో ఏదోటి దానికి బలం పెరిగిపోతుంది అనమాట అండి. దానికి బలం పెరిగిపోతుంది. ఇప్పుడు బ్రంటన్ ఏమడుగుతుందంటే, మొన్న అరుణాచలం వెళ్ళి ఆ గిరిని చూసేసరికి పైనేమో వెన్నెలండి, కొంచెమేమో చంద్రుడు అండి, ఇటు సూర్యుడు, ఇటు చంద్రుడు, అలా ఏయోటి కనిపించడం అండి. కనిపించేసరికి అండి కరెక్ట్గా నాన్నగారు ఈ సబ్జెక్టు అంటే మామూలుగా మనకి నాన్నగారు ఈ సబ్జెక్ట్ చెప్పారు కదా ఫలానా రోజునే, అంటే గిరిని ఎలా ఎంజాయ్ చేసుకోవాలనేది, అంటే గిరిని ధ్యానాన్ని కూడా ఎంజాయ్ చేయడం నేర్పుతారు అని చెప్పండి. ఇలాంటి మాటలు నాన్నగారు చెప్పిన మాటలు బ్రంటన్ గురించి అయ్యి, అది మనకి ఎంజాయ్మెంట్ చేసుకోవటం రావాలి కదా. ఏకాంతం ఇప్పుడు ఏకాంతం అంటే 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, 20 మందిలో ఉన్నాని, అంటే ఇప్పుడు ఆ గిరిని ఎంజాయ్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళతో ధ్యానంతో తాదాత్మ్యం ఏర్పడి మనసు జారుకుందండి బ్రంటన్కి. మనసు జారుకోవాలి కదండి. తర్వాత మళ్ళీ మనసు జారుకుంది కానీ నశించలేదండి బ్రంటన్కి అండి. తర్వాత మళ్ళీ బ్రంటన్ భగవాన్ సన్నిధిలో కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత మద్రాసు వెళ్ళాక మళ్ళీ ఆయనకి అశాంతి, ఆందోళన, టెన్షను అవన్నీ తర్వాత వచ్చినాయి. అది వేరే విషయం అండి, ఆ కూడా మనకి అవసరం. నాన్నగారు చెప్పింది ఏంటంటే, నువ్వు సపరేట్ అవ్వటానికి ఇప్పుడు మనం నేనే తలంపు, మనసు ఏదో ఒకటి వచ్చి దేహంతో తాదాత్మ్యించింది. దేహం నువ్వని తెలియజేస్తుంది కదండి. దేహం నువ్వని తెలియజేసినప్పుడు మనం నమ్ముతున్నాం కదండి. ఆ మనసు మన మనసు మనని మిగతా ఎంజాయ్మెంట్కి తీసుకెళ్ళిపోతుంది. అలా తీసుకెళ్ళిపోవటం వల్ల ఇక్కడ ధ్యానాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు. అందుకు ధ్యానాన్ని ఎంజాయ్ చేయటం వస్తే ధ్యానంతో కలిసిపోతామండి. ధ్యానంతో కలిసి ఉండొచ్చు మన మనసు మనం నిర్ధారణ కాదని సంగతి మనకు తెలుసు. నా మనసు మనం కాదని నిర్ధారణ మనకి ఎప్పుడైతే తేలిందో, ఇంతకాలం నుంచి నువ్వు నేను అనుకున్నాను, ఇప్పుడు నువ్వు నేను కాదని నాకు తెలిసింది అని చెప్పండి. ఇలా మనసు దగ్గరికి వచ్చేసరికి అండి, అదండి ఇప్పుడు తీసుకెళ్ళి నన్ను ఎక్కడ తీసుకెళ్తావు అంటున్నారు అనమాట అండి. అప్పుడు ఎక్కడ తీసుకెళ్తుందండి, అక్కడ భగవాన్ ప్రెజెన్స్లో కూర్చున్నారండి. గిరిని చూసి అన్నీ ఎంజాయ్మెంట్, ధ్యానానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ చేసిందండి. అందుకు ధ్యానాన్ని మనం ఎంజాయ్మెంట్ చేసుకున్నంతకాలం ఈ మనసుని మన మనసుని మనం ఎంజాయ్ చేయలేము. ఈ మనసు ఎదటి వాళ్ళ మనసుని కూడా ఎంజాయ్ చేయదు. వాళ్ళు మంచివాళ్ళనో మంచివాళ్ళైనా ఇప్పుడు ఎదటి మనిషి చాలా మంచివాడు అనుకోండి, పరమ సాత్వికుడు అనుకోండి, ఆడ అభివృద్ధి ఏదో ఆ సత్వగుణంతో ఆడ అభివృద్ధిలోకి వస్తాడు, ఆడు బాగుంటాడని చూసి సంతోషించడమే. అవి సత్వగుణానికంటే భగవంతుడి కంటే గొప్పదే సత్వగుణం. అంటే సత్వగుణం భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి దారి చూపిస్తుందండి, ఆడికైనా ఈడికైనా. నేను అంతే, అంతవరకు దాని ఉపయోగం, దాని పని ఏదో అది చూసుకుంటుందండి. అలా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారనమాట అండి. నీ పని ఏదో నువ్వు చూసుకోమని నాన్నగారు. నీకు భగవంతుడు నీ దేహ ప్రారంభానికి ఏ పని అయితే కేటాయింపు చేశాడో ఆ పని, నీ పని ఏదో నువ్వు చూసుకో. అప్పుడు చూసుకుంటే నీకు సరిపోతుంది అండి. అండ్ బాడీ ఏ పనిలో ఉన్నదండి అది వేరే విషయం అండి. అది ప్రారంభాన్ని బట్టి భగవంతుడు ఒక్కొక్కరిని ఒక యాక్షన్లో పెడతాడండి, పెట్టి వాళ్ళ ద్వారా చేయించుకుంటాడండి. అంటే పనిలోనే కొన్ని బలహీనతలు తెలుస్తాయండి. పని లేదనుకోండి బలహీనతలు తెలియవండి అసలు అండి. ఇప్పుడు అసలు అరుణాచలం వెళ్ళినానండి, పనిలోనే బలహీనతలు తెలుస్తాయండి, యాక్షన్లోనే బలహీనతలు తెలుస్తాయి అన్నమాట అండి. అదండి అందుకు అంటే మనకి భౌతికంగా కూడా మన డ్యూటీలో మనదండి, అంటే మన సహజ మనకి నాన్నగారు అది నేర్పుతారండి. అందుకు ప్రతి ఒక్కడికి ఎదటి వాళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం లేదండి. మనకి సహజ నిర్వికల్ప సమాధి కాదండి, నేర్దండి.
ఆవిడ ఇప్పుడు మన భక్తులే ఉన్నారనుకోండి, రామకృష్ణుడు దగ్గరికి వెళ్ళారనుకోండి మామూలుగానండి, రామకృష్ణుడి దగ్గరికి వెళ్తే అక్కడికి ఎవరికైనా నిర్వికల్ప సమాధి వస్తే రావచ్చండి, వస్తుందని చెప్తారు కదా నాన్నగారు. రామరాజు గారికి అవి కూడా నిర్వికల్ప సమాధి చాలామందికి వస్తుందండి. ఆ నిర్వికల్ప సమాధి వస్తుంది, వచ్చి తప్పుకుంటాను కదండి. అలా తప్పుకోకుండా నువ్వు అసలు సహజ సమాధి నేర్పుతాను, సహజంగా ఉండాలి అనమాట. అందుకు మళ్ళీ వచ్చిపోయేది ఇష్టం ఉండదండి భగవాన్కి అండి. సహజం నువ్వు ఎప్పుడు సహజంగా అండి. అందుకు మనకి మన సహజ స్థితిలో మనం ఎలా ఉండాలో సహజంగా, అంటే నువ్వు సహజంగా ఉండాలి. అంటే సపోర్ట్లు లేకుండా, బోట్లు లేకుండా, ఎవరి మీద ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారండి, వాళ్ళకి మన డ్యూటీ బాడీని యాక్షన్లో పెట్టి మనం చేయవలసిన పనులు ఏవో చేయటం అండి. అది వాళ్ళకి సపోర్ట్లు చేసుకోగలదు, వాళ్ళని బోట్లు చేసుకోగలదు, ఏం చేసుకోగలదు. మనం ఇండిపెండెంట్గా ఉండటమే, లోపల ఇండిపెండెంట్గా నీ పద్ధతిలో నువ్వు సహజంగా ఉండు. బాడీ యాక్షన్ బాడీయే కదా యాక్షన్లో ఉంది. అది మరి ప్రారంభం కూడా ఖర్చు అవ్వాలి కదండి. ఆ యాక్షన్లో మన దేహం ద్వారా మరి ఏ పని జరగాలో ఆ పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. లేకపోతే మరి ఇంతమంది ఇప్పుడు నాన్నగారు భక్తులు బోల్డ్ మంది ఉన్నారండి. అంటే ఎవరు చేసే సర్వీసులు వాళ్ళందరూ పాపం చేస్తున్నారండి, బోల్డేజ్ సర్వీసులు చేస్తున్నారండి. అదండి. అంతేకాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకుంటే ఎలాగండి. అదండి అందరినీ సహజంగా ఉండటం నేర్పుతారు ఆయన. అందుకే ఈ రానివ్వరండి, పనులు ఎగ్గొట్టేస్తారండి. నిర్వికల్ప సమాధులు రానివ్వరండి నాన్నగారు. భక్తులకు కూడానండి జపాలు ధ్యానాలు ఈ సాధనలో ఒంటరిగా అలా కూర్చున్నారనుకోండి, వాళ్ళు అలా నిర్వికల్ప సమాధులు ఏమైనా వచ్చాయనుకోండి, అవి వచ్చేస్తే వాళ్ళకి ఏదో వచ్చినట్టు, ఏదో సిద్ధులు కలిగినట్టు ఉంటే అక్కడ ఆగిపోతారేమో అని పాపము. అక్కడ ఆగనివ్వరండి వాళ్ళు మామూలుగా. అక్కడ మళ్ళీ వాళ్ళకి పనులు ఆగిపోతాయనండి వాళ్ళ ఉపాధి ద్వారా, దేహం ద్వారా. అదండి. ఆయనేమో అప్పుడు ఆ రోజు నేను నిద్దట్లో ఉన్నట్టున్నారు. మేము చెప్పిన సబ్జెక్ట్ ఆయన శ్రవణం చేయలేదు. నేను చెప్పిన సబ్జెక్ట్ మీరు శ్రవణం చేశారు. ఆ శ్రవణం చేసావు కనుక ఈ మాటలు వెంటాడతాయి. మరి శ్రవణం చేసాం కనుక వెంటాడతాయండి. శ్రవణం చేయలేదు అనుకోండి, మరి ఎలా వెంటాడతాయండి? ఒక్క మాట అయినా చాలండి. నాన్నగారు ఎదురుగుండా అసలు ఆయన బాగున్నారని ప్రేమగా పలకరింపేసి చాలు కదండి. అలా ఎవరు పలకరింతారండి? అదండి. ఆ పై మామూలుగా అందరూ బాగున్నారా, ఎలా ఉన్నారు అది అంటారండి. అది అలా కాదు కదండి. అందులో ఏదో ప్రేమని, ఆదరణని, ఆప్యాయతని ఒక చోట నుంచి సప్లై అందింది కదండి. అది ఆ నాన్నగారు ఆ రూపమని ఆ కేంద్రం దగ్గర నుంచి మొత్తం అందరికీ సప్లై అందిందండి. కానీ పాపం అది ఎవరిని ముగ్గురు అందరినీ విడదీసేసానండి నేను. అదండి. అంటే భగవాన్ అంటే భగవాన్ని, అరుణాచలేశ్వరుడు అంటే అరుణాచలేశ్వరుడే, ఇంకా నాన్నగారు అంటే నాన్నగారే. నాన్నగారు అంటే నాన్నగారికి అరుణాచలేశ్వరుడు కూడా సరిపోడని నా దృష్టి అండి. అంటే ఇది చెప్తున్నారని ఆయన ఏమి చెప్పటాలేదు అనిపించేదండి. ఆయన ఇవన్నీ మీకు చెప్పింది ఎవడన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు ఆ గిరిని చూసేసరికి అండి మరి ఇప్పుడు ఆయన ఏ మాట అవసరం మనకి అక్కడ ఆ మాట ఇదండి. అంటే ఎందుకంటే మరి ఏమోండి మనం మరి అక్కడ ఆయనే దేహం ధరించి ఇక్కడికి వచ్చి ఇలా బోధించి ఇంత సబ్జెక్టు చెప్పి టీచింగ్ చేసి చెప్పి వెళ్ళిపోయిన ఆయన్ని ఇలాగ. తర్వాత ఏమో అక్కడేమో అడివేలా కట్టేస్తున్నాం, అక్కడేమో అంతస్తులు లేచిపోతున్నాయి, అడ్డొచ్చేస్తుంది అన్న. అది మరి రోజు అలా గిరంక. ఇప్పుడు నాన్నగారు కూడా అరుణాచలేశ్వరుడు కూడా మనం ఆయన ఇంకేసి వస్తా కూర్చోవాలని ఆయన ఏమో అనుకోడండి. ఆయన పని అవ్వాలని ఆయన అనుకుంటారండి అరుణాచలేశ్వరుడు. అదండి. నేననుకుంటున్నాను, నేను 2-3 రోజులు వాళ్ళతో పాటు నేనే అన్నంటే ఇది అసలు గిరిని చూసుకోవాలని ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడేమో అంతస్తులు లేచిపోతున్నాయి, ఇక్కడ అంతగిరి కనిపించడం కొంచెం తగ్గుతుందేమో అలాగే అనిపించిందండి. అనిపించాక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అండి అయితే ఆయన ఊరుకోడు కదండి అరుణాచలేశ్వరుడు. ఇప్పుడు అక్కడ చూస్తే గిరి వెలిగిపోతుందండి. అది దాన్ని కనపడకండి ఎవరు చేయగలరండి. నేను అన్నాను ఒక రోజుని వడివేలు బిల్డింగ్ అడ్డొచ్చేస్తుంది గిరిని చూడటానికి. ఎవరో అక్కడ బిల్డింగ్ కడుతున్నారో అది అడ్డొస్తుంది అనిపిస్తుంది. ఇంతకాలం నుంచి 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నీకు ఈ సబ్జెక్ట్ అంతా చెప్పి బోధించి అవన్నీ చేసి తీసుకొచ్చింది. మామూలుగా తీసుకొచ్చింది
ఇప్పుడు నన్ను ఇప్పుడు అరుణాచలేశ్వరుడిని చూస్తున్నామండి, ఆయన అక్కడ ఉండాలి, మనం ఇక్కడ ఉండాలి, అలా చూస్తా కూర్చోవాలండి. మన దృష్టి అది కదండి. మరి ఇప్పుడు నాన్నగారు చెప్పింది, అరుణాచలేశ్వరుడు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇలాగ అదే ఆ అడ్డుల్ని అది ఒడ్డు వచ్చేస్తుంది, ఇది ఒడ్డు వచ్చేస్తుంది అని అడ్లు కదా కదా. నేనే నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నానని చెప్తున్నాను కదా. నేనే నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నా. నేను నీకు స్వరూపంగా అనుభవంలోకి రాకుండా ఏ అడ్డు అయితే వస్తుందో ఆ అడ్డుని తెలుసుకుని, ఆ అడ్డుని తెలుసుకుని నేను నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాను. అందుకేంటంటే అక్షరబ్రహ్మాల్లో ద్విపది చెప్పేవారు కదండి. అంటే నీవు నేను అనగా, ఓ అరుణాచలేశ్వరుడా నువ్వు అణిగిపో, నేను కూడా అణిగిపోతాను అంటే మన తరపున భగవాన్ ప్రార్థించారు కదండి. ఇద్దరం అణిగిపోదాం అరుణాచలేశ్వరుడా అంటే. ఎందుకంటే అక్కడ నువ్వు నేను అణిగిపోతా. దేవుడు ఫైనల్గా వచ్చేసరికి నాన్నగారు చెప్పిన సబ్జెక్టు అరుణాచలేశ్వరుడు ఏంటంటే, అక్కడ అరుణాచలేశ్వరుడు భగవాన్ ఏమంటున్నాడంటే, నువ్వు అణిగిపో, నేను అణిగిపోతాను. అక్కడ దేవుడు అణిగిపోయి ఇక్కడ జీవుడు అణిగిపోతే అందుకు నిత్యంగా నీవు నేను అనగా నిత్య ఆనందమయం. అంటే నిత్యం ఆనందంగా ఉండాలి కదా. అంటే ఒకటిగా ఉండి ఆనందాన్ని అనుభవించి ఆ స్థితికి కదా తీసుకెళ్ళేది. ఇప్పుడు ఈ బిల్డింగ్ స్లాపులు ఎగితే గిరి కనిపించకుండా అడ్డు వస్తుందనే ఆలోచనలో ఉన్నెత్తాడండి ఆయన. ఉన్నప్పుడు కదండి. అంటే నేనే నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నాను కదా. నేను అంతర్యామిగా ఉన్నా, నీకు స్వరూపంగా అనుభవంలో లేను కదా. ఆ స్వరూపంగా అనుభవంలోకి రాలేకుండా ఏదైతే అడ్డు వస్తుందో ఆ అడ్డుని తెలుసుకుని దాన్ని తొలగించమని భగవంతుని ప్రార్థించడానికి, ఆ అడ్డుని తెలుసుకోవటం లేదు, అది తొలగించమని. అదే నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు కాదని నేను మరి ఇంతకాలం నుంచి నీకు చెప్పాను కదా. అదే నువ్వు కాదని చెప్పినప్పుడు అదే అడ్డు వస్తుందని చెప్పి దాన్ని తొలగించమని భగవంతుని ప్రార్థించడం మానేసి ఈ బయట అడ్డులు తెలుస్తున్నాయి. కానీ నీకు నేను స్వరూపంగా నీకు అనుభవంలోకి రాకుండా అడ్డు తెలియటానికి నన్ను ఉపయోగించకపోతే నన్ను చూడటం వల్ల నీకు ప్రయోజనం ఏంటి అనే సబ్జెక్టు నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ వస్తుంది కదండి. మరండి బాబా ఆయన కంటే గొప్పడు నువ్వు అసలు నాన్నగారే అది చెప్పారంటే, అంటే ఏ మాట ఆయన అలాగా చూసేసరికండి అంటేనండి. మరి గొప్పోళ్ళు గొప్పగా ఉండక ఎలా ఉంటారండి. ఇప్పుడు వాళ్ళ స్థాయి వాళ్ళ అంతస్తులు అండి. అంటే ఈ భగవాన్ని అనుకుంటే మా నాన్నగారు అంటే వాళ్ళిద్దరికంటే గొప్పోడులా ఉన్నావు నువ్వుని అంటే. ఎందుకంటే అది 4 రోజులు చూసరి బాబు ఇది అడ్డు వచ్చేస్తాను, బయట అడ్డు వచ్చేస్తాను అని గిరిని చూడకుండా అడ్డు ఎవరు రాగలరండి అదండి. బాబు ఇది అడ్డు వచ్చేస్తుంది అనుకున్నాను. అరుణాచలేశ్వరుడు ఊరుకుంటాడండి. ఇది బయట అడ్డులు తెలుస్తున్నాయి. అక్కడ ఎవరిలో స్లాప్ ఎత్తే నీకు గిరిని చూడటానికి నన్ను చూడటానికి అడ్డా అంటే లోపల ఉన్న నీకు ఈ హృదయంలో నేను అంతర్యామిగా ఉన్నా నేను నీకు స్వరూపంగా అనుభవంలో లేను కదా. అనుభవంలో లేనప్పుడు మరి ఏది అడ్డు వస్తుందో ఆ అడ్డుని నిర్ధారణ చేసుకుని దాన్ని తొలగించుకోవటం కోసమే కదా మా రూపాన్ని చూడటం లేకపోతే గిరిని చూడటం వల్ల నీకు ప్రయోజనం అండి. మరి ఏం చేసుకుంటానండి గిరిని చూడటం వల్ల? ఆయన అలాగే ఎప్పుడు చూస్తూ ఉండాలనుకోరు కదండి. అంటే మన రోగాన్ని నిర్ధారణ చేసండి, ఆ రోగ నిర్ధారణ మనం అంగీకరిస్తే నివారణ ఆయనే చేస్తాడండి. మరి నిర్ధారణ ఆయన చేసి పెట్టినప్పుడు అంగీకరించాలి కదా. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారనుకోండి, మీకు పలానా రోగం మెడిసిన్ ఇచ్చారండి. మామూలుగా మీకు కాలు మీద ఏదో దద్దురు వచ్చింది ఏమొచ్చింది అనుకోండి అండి, అదండి పలానా రోగం వలన తగ్గటం వలన ఇలా వచ్చింది అంటే రోగ నిర్ధారణ చేసి మందులకు నివారణ ఇచ్చారండి. మరి అక్కడ భగవంతుడు సాక్షాత్తు మనకు రోగాన్ని ఆయన స్వరూపంలోగా అనుభవంలోకి రాకుండా ఏ రోగాన్ని అయితే నిర్ధారణ చేసి పెట్టారో ఆ నిర్ధారణ నేను అంగీకరించాలి కదండి. అంగీకరిస్తేమనుకోండి ఆయన నివారణ చేసి పెడతాడండి. అది అంగీకరించే మనం ఏమైపోతామండి మరి అండి. అంటే దాన్ని పోగొట్టుకోవటం అంత ఇష్టం ఉండదు అనమాట. మనసులో అడ్డుని అదండి. మనం ఇలాగే ఉండాలి, ఆయన అలాగే ఉండాలి. ఆ గిరిని అలా చూస్తూ ఉండాలండి. మనకి జీవత్వం కలిగి జీవలక్షణాలు కలిగి ఇలాగే ఉండాలి. దేవుణ్ణి అలా ప్రార్థిస్తూ ఉండాలి. అలా అయితే ఏదో ఒకటి అడగటానికి ఉంటుంది. ఇలా అడగటానికి అడిగి పోగొట్టుకుంటే ఇంకేం అడుగుతామండి దేవుణ్ణి. వీడు ఉంటే మనసు ఉందంటే ఏదో ఒకటి అడుగుతుందండి. దేవుని భగవంతుని ప్రార్థించుకోనండి. దాన్నే తీసేస్తే ఇంకెవడు ప్రార్థిస్తాడండి ఇదండి. అందుకేంటంటే ఇద్దరు అణుగుపోయిన స్థితికి తీసుకెళ్దామని మరి అక్షరమాలో ప్రతి విపద
ప్రతి అక్షరం నాన్నగారు చెప్పినయే కదండి. అయితండి అందుకు అలా మరి ఆ గిరి యొక్క విశిష్టత అది నేను ఏమో అది కానీ అంత రాయి రాయిలాగా మాట్లాడడంలా మామూలుగా అక్షరమనుకోవాలండి అది అంటే మామూలుగా అంటే కరెక్ట్గా ఇటు అన్ని నాన్నగారి లక్షణాలు, నాన్నగారి వైభవాలు, నాన్నగారి మించిన సందేశం అన్నీ ఉన్నాయి ఈయన దగ్గర. ఈయనే ఆ రూపంలోకి ఇచ్చాడని చెప్పి ఎక్కడ మనిషిని అదే జనాన్ని జీవకోటిని ఆకర్షించుకుంటున్నారు కదండి. అదండి మనకి తెలిసినా తెలియకపోయినా ఆయన చేసుకునే పని ఆయన ప్రతి ఒక్కరికి కంటిన్యూగా చేసుకుని వెళ్ళిపోతారండి. అది అందుకు ప్రస్తుతానికి గిరి నాన్నగారు రూపం లేదు మనకి అరుణాచలాన్ని అలాగా అనిపించింది కదండి. అందుకని చెప్పి అప్పుడు అయ్యో బ్రంటన్ సబ్జెక్టు అందుకు వాళ్ళు చెప్పుకొచ్చారు అంటే ఆ రోజు ఏమీ అంటే ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత అయినా నాన్నగారు చెప్పిన మాట ఇప్పుడు మనకి జ్ఞాపకం ఎప్పుడు ఉపయోగపడాలో అప్పుడు ఉపయోగపడుతుంది. అప్పుడే ఎంత అవసరం అంతే తెలియజేస్తూ ఉంటారనమాట అండి. ఇదండి అంటే ఎందుకంటే అప్పుడు చెప్పి ఉన్నారనుకోండి, ఈయన ఉన్నామనుకోండి అండి, అయితే ఇక్కడ గిరిని చూసేసరికి ఇలా 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 ఎంజాయ్మెంట్ ఇలా చేసుకోవాలి ధ్యానాన్ని అవి చెప్పారు కదా. మరి ఏంటి మరి నాన్నగారు చెప్పిన మాటలు గిరిని చూసేసరికి మామూలుగా గుర్తొస్తాయి. మరి ఇది మౌనమో ఏకాంతమో లేకపోతే టీచింగో కూడా నాకు తెలియదు. మరి అంటే ఆయన చూసేసరికి ఏదైనా ఒక మాట జ్ఞాపకం వచ్చిందనుకోండి అండి, పోను మాట పైకి మాట్లాడితే పాపం పక్క వాళ్ళు వింటారు కదా, ఏమైపోతుందండి. అది మన సొమ్మండి, అంత సంపద అంతా అయిందండి. ప్రతి మాట ఆయనదే కదండి. అదండి అందుకు మాట్లాడటం చెప్పడం కదా. అలా చూసే సందర్భంలో పాపం అలా నలుగురు గిరించి వస్తామంటే నలుగురు కూర్చుంటాం కదండి. అలా కూర్చున్నప్పుడు అలా చూస్తున్నాం అనుకోండి, మాట జ్ఞాపకం వచ్చిందనుకోండి, మన జ్ఞాపకం వచ్చిన మాట మంచి మాట ఏం మింగేస్తామండి పాపం. చెప్తే వాళ్ళు వింటారు కదా పని, వాళ్ళకి వాళ్ళు నచ్చితే తీసుకుంటే అట్లా కూడా మనకి ఎందుకని అది అంటే మనకి ఎలా ఎంజాయ్మెంట్ చేయాలో గిరిని చూసుకుని అది నేర్పారు కదండి నాన్నగారండి. అప్పుడు మళ్ళీ తర్వాత అనిపించింది, అయ్యో జైవ అక్కడ చెప్పమని అడిగారు, ఒక రోజునే అక్కడ ఇది చెప్పవలసిందేమో అని అనిపించింది. తర్వాత సర్లే అని అప్పుడైతే శివరాత్రి రోజుని ముందు రోజు అప్పుడు రావాలని అనిపించలేదు, కానీ తర్వాత అని సరే అంటే ఎందుకంటే నాకు మొదట నాన్నగారు ఆశ్రమం, నాన్నగారు తర్వాతే ఆయన అరుణాచలం భగవాను మామూలుగా అందరూ కానీ దృష్టి అటు గిరివైపు అంత వెళ్ళలేదండి. ఇలాంటి ఇష్టమే చూస్తున్నాను ఏంటో, కానీ మనకి ఇదండి అంటే ఇప్పుడు నాన్నగారు సబ్జెక్ట్ అంతా చెప్పి ఉన్నారు కదా, చెప్పి వెళ్ళిన ఆయన మౌనంగా ఉన్నామని ఏమంటాం బాబు, రాయి అని ఎలా అంటామండి. అంత టీచింగ్ చెప్పి వెళ్ళారు కదా, అది అంత వైపు చెప్పి అదండి మనకి పైకి కళ్ళకే ఇలా అంటే మనకి ఇంకెప్పుడు అలా ఇలా ఏడు చేస్తా చూస్తా అలా ఉండటం ఇష్టమండి. నాన్నగారు ఏంటంటే ఏదో రోజున శరీరంలోంచి జీవుడు తప్పుకుంటాడు కదా, జీవుడు తప్పుకున్నాక ఇంకా మనం చేసేది ఏమీ లేదు కదా. అంటే శరీరంలోంచి జీవుడు తప్పుకోకముందే ఈ జీవత్వంలోంచి మనం బయటకు తీసేయాలనండి. జీవుడు తప్పుకున్నాక మళ్ళీ ఇంకా కొంత టైం గ్యాప్ వస్తుంది కదా, మళ్ళీ నెక్స్ట్ జన్మ వచ్చే వరకునండి. ఇదండి జీవుడు తప్పుకోవటం అనేది తప్పదండి. అంటే ఇహం పరం అదండి. బయట డ్యూటీలు ఎంతగా అందులో ఈ పని ఎక్కువ మీద భగవంతుడికి తెలుసు కదండి, శరీరం కూడా యాక్షన్లో ఉందని, అది మామూలు కదండి. అందుకు ఆయన మన లోపలే ఉండవలసిన స్థాయి అంతస్తు ఆయన ఇస్తారండి, ఇచ్చి అలా చేయించుకుంటారు. కానీ లేవకుండా అలా చేస్తారండి, లేదా అలా చేయగలరు ఏంటండి అసలు. ఇక్కడ జిన్నూరులో చూస్తున్నానండి, ఇప్పుడు అరుణాచలాన్ని నాన్నగారు ఆశ్రమంలో ఇక్కడ ఏంటంటే అది భగవంతుడు వాళ్ళకి వాళ్ళ పద్ధతిలో వాళ్ళని సహజంగా ఉంచి ఎవరి చేత ఏం చేయించుకోవాలో ఆయనకి తెలుసండి, చేయించుకుంటారు.
నాలుగు తలంపులు ఆలోచనలు అవన్నీ ఇచ్చేది కూడా భగవంతుడే. మరి ఎవరికి ఏం చేస్తారు అదండి. అంటే వాళ్ళ పని సొత్త మనకి బయటికి అది కష్టం అనిపిస్తుందండి. వాళ్ళకి ఆ వర్క్లో పడిపోయిన వాళ్ళకి కష్టం అని అనిపించింది. వాళ్ళకి పని బరువు అనిపించి వాళ్ళు అంతంత పనులు చేయలేరండి, అసలు చేయలేరు. అది చేసినప్పుడు బరువు అనిపించదండి, బాడీకి యాక్షన్లోకి వచ్చేసరికి సరిపోతుంది కూడా అండి. మరి ఎంత బాగోపోయినా అసలు ఓపిక లేదు లేకటానికి, నుంచోటానికి, కూర్చోటానికి కూడా అంటారండి బేబీ. మరి ఈ ఆలోచనలు పురమాయింపు అయ్యి 2 రోజులు అలాగే తిరుగుతారండి. ఇప్పుడు ఒక్కొక్కరు మనుషులకు ఒక్కొక్కటి కేటాయింపు చేస్తాడండి. ఇప్పుడు అరుణాచలాన్ని అదే అంటేనండి అదండి. అంటే మనం ఇది ఏంటంటే భగవంతుడు నామమే మాటలే అదేమనుకుంటామండి. అది కూడా వర్క్ లెక్కలోకి వస్తుంది కదండి. అది కూడా ఇప్పుడు ఏదైనా ఆశ్రమానికి నలుగురు వస్తున్నారని ఫోన్లని అయ్యని ఇయ్యని అది ఒక పని మీదే కదండి మాట్లాడేది. ఇప్పుడు ఆ మాటలోని ఆ ఆలోచన ఆ పురమాయింపులు కూడా ఆ పని భగవంతుడు ఆ దేహానికి ఆ పని కేటాయింపు చేశాడండి. దానివలన వాళ్ళని తరింపు చేసుకుంటాడండి. అలా ఎవరి చేత ఏ పని కేటాయింపు చేస్తాడో అది నాకు తెలియదు అనమాట. ఎవరి డ్యూటీలు వాళ్ళేయండి ఇంకానండి అదండి. అంటే మన డ్యూటీ మనం విడిచిపెట్టుకోగలండి, ఎదుటి వాళ్ళలో కలవ చేసుకోక్కర్లేదండి. అదండి. అలా చేస్తేనే కానీ జ్ఞానం రాదేమో, ఇలా చేస్తే కానీ జ్ఞానం రాదేమో ఇలా అనుకోకుండా అది అంతేనండి. ఇచ్చండి అది నాన్నగారు పవర్ మామూలుగా కాదండి. ఇచ్చదండి. అంటే ఆయన అనే అంటే రూపం లేదు కదా, మామూలుగా పలకరించే కానీ అంటే అన్నీ మామూలుగా చెప్పలే, ఎంత మామూలుగా ఫుల్గా నాన్నగా శరీరం ధరించి ఉండగా మనకి భౌతికంగానే ఆధ్యాత్మికంగా కూడా ఎలా అందుతాయో అలాగే ఇప్పుడు అరుణాచలం కూడా మరి దాని ప్రెజెన్స్ అది అంటే ప్రతిదీ ఇంకా నాన్నగారు నాకు భగవాన్ చేశారు, అరుణాచలేశ్వరుడు చేశారు అలా అనిపించేది కాదండి నాన్నగారు. అండ్ ఇప్పుడు ఇద్దరు వాళ్ళు చూస్తామంటే ఇద్దరు ఒకటే, ఇద్దరు వాళ్ళది మా ఆయన ఇలా వచ్చి తిరిగి మరి 1,000 మందిని ఆకర్షించుకుని ఎందుకు అలా వచ్చిన పని ఏంటో మనకు తెలియదండి, మనకి కేటాయించింది. ఇంకా చెబుదామని కూడా అనుకోలేదండి పాపం. ఇంకా తిరుపతి గురించి చేయాలి అయ్యా సత్సంగంలో మొదలెట్టలేదని ఇంకా పోలేదు మా అంటే ఎందుకులేండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం హరిహర ఓం శంకర ఓం నారాయణ హరి ఓం హరిహర ఓం శంకర ఓం నారాయణ హరి ఓం పరమాత్మ అంతరజ్యోతి నారాయణ హరి ఓం పరమాత్మ అంతరజ్యోతి నారాయణ హరి ఓం కేశవ హే మాధవ హే నారాయణ హరి ఓం కేశవ హే మాధవ హే నారాయణ హరి ఓం నారాయణ హరి ఓం నారాయణ